యూఏ యూఎక్స్ అనేది 2 వర్డ్స్ ఉన్నాయి మనకి. టూ వర్డ్స్ వినిపిస్తున్నాయి. ఎస్, వాటి డిఫరెన్స్ ఏంటి అసలు? అందరు అడిగే క్వశ్చన్స్ కూడా ఇవే. సార్ యూఐ యూఎక్స్ కోర్స్ అంటే యూఐ వేరా సార్, యూఎక్స్ వేరే కోర్సా? దీనికి నేనేం చెప్తున్నానంటే, మనకి ఇప్పుడు ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎస్, ప్రైవేట్ వాళ్ళ ఇంటర్ఫేస్ ఎందుకు అంత నీట్గా ఉంటుంది, మనం అదే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎందుకు మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం ఏమైతే కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ దీన్ని ఎవరు తీసుకోవద్దు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెషర్ కానీ లేకపోతే ఆల్రెడీ వేరే ఫీల్డ్ నుంచి యూఏ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎలా స్టార్ట్ అవ్వాలి? మనకు యాజ్ ఎ ఫ్రెషర్గా యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక స్టార్టప్ ఆఫర్ ఉంది, ఎంఎన్సి నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది. సో ఏది చూస్ చేసుకోవాలి? మీకు స్కిల్ నేర్చుకోవాలని ఉందా, రైట్? ఇంకా స్కిల్ నేర్చుకోవాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే గ్రాఫిక్ డిజైనర్కి అండ్ యూఐ యూఎక్స్ డిజైనర్కి, రైట్, వీళ్ళిద్దరు ఐటీయేనా? ఎగ్జాంపుల్ చెప్తా. గ్రాఫిక్ డిజైనర్స్ అందరు తిట్టుకోవద్దు, ఎందుకంటే వి బోత్ ఆర్ ఈక్వల్, రైట్? బట్ ఇక్కడ యూఐఎక్స్ డిజైనర్స్ మాత్రము వెల్కమ్ టు ఐ హ్యావ్ టాలెంట్. మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ యూస్ చేస్తూ వావ్ ఇదేంటి ఇంత ఈజీగా ఉంది ఆర్ ఇంత అట్రాక్టివ్గా ఉంది అని చూసి సర్ప్రైజ్ అయ్యారా? దెన్ యూ ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. టుడే వీఆర్ డైవింగ్ ఇన్ టు ద ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ యూఐ యూఎక్స్ డిజైన్, the art and science of creating seamless digital experiences. From intuitive navigation to eye-catching visuals, UI UX shapes how we interact with the technology today. సో ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్ గురించి మనకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ఉన్నారు మిస్టర్ వినోద్ గారు. హీఈస్ ఎ యూఐ యూఎక్స్ ఎక్స్పర్ట్. వీళ్ళు యూజర్స్ కోసం ఇన్నోవేటివ్ డిజిటల్ ఎక్స్పీరియన్సెస్ను డిజైన్ చేస్తూ టెక్నాలజీ వరల్డ్ని మరింతగా ఇంప్రూవ్ చేశారు. So guys, get ready to unlock the secrets of great design and learn how UI UX is shaping the future of technology. Hi Sunny garu. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. బేసిక్గా చాలా నేర్చుకోబోతున్నానని చెప్పి మా వ్యూవర్స్ కూడా చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు టు బి ఆనెస్ట్. అసలు ఫస్ట్ ఎలా వచ్చారండి యూఐ యూఎక్స్ డిజైనింగ్ సైడ్ మీరు? ఓకే, సో యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్కి ఫస్ట్ ఎలా వచ్చారు? దిస్ ఇస్ ద క్వశ్చన్, రైట్? యా. నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్లో యూఎక్స్ డిజైనింగ్ అనేది రీసెంట్గా వచ్చింది. రీసెంట్లీ మీన్స్ ఒక 4 years 5 years క్రితమే వచ్చింది మార్కెట్లోకి. అంతకన్నా ముందు మార్కెట్లోకి యూఎక్స్ డిజైనింగ్ అనేటటువంటి ఇండస్ట్రీ లేదు. ఎందుకంటే అప్పుడు ఓన్లీ వెబ్ డిజైనింగ్ యాజ్ ఎ వెబ్ డిజైనర్ అనేవాళ్ళు అనమాట. సో అప్పుడు నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ వెబ్ డిజైనర్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను అనమాట. వెబ్ డిజైనర్. ఎందుకంటే అప్పటికి మార్కెట్లో యూఎక్స్ డిజైనింగ్ అంటే ఎవరికి తెలియదు, అసలు లేదు, రైట్? సో రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మాత్రం జనాలకు తెలిసింది ఏంటంటే ద హాట్ టాపిక్గా మారిపోయింది యూఎక్స్ డిజైనింగ్ అంట. హై పేయింగ్ శాలరీస్ అంట, చాలా బాగుంటుంది అంట, తర్వాత కోడింగ్ కూడా అవసరం లేదంట, రైట్? అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే యాజ్ ఎ డిజైనర్, వెబ్ డిజైనర్ అనమాట. వెబ్ డిజైనర్గా నా కెరియర్ అనేది స్టార్ట్ అయింది. వెబ్ డిజైనర్గా నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు బేసిక్ డిజైన్స్ వేసేవాళ్ళము, తర్వాత కోడింగ్ కూడా మేమే మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఆ తర్వాత ఏమైందంటే అలా చేస్తూ ఒక 5-6 years తర్వాత డెవలప్మెంట్లోకి ఫుల్గా నేర్చుకోవడం జరిగింది. డెవలప్మెంట్కి షిఫ్ట్ అయ్యాను నేను, ఎందుకంటే డిజైనింగ్ వచ్చింది, డెవలప్మెంట్ కూడా పర్ఫెక్ట్ అయ్యాను కాబట్టి షిఫ్ట్ అయ్యాము. మార్కెట్లోకి ఎప్పుడైతే డిజైనర్స్ సపరేట్, డెవలపర్స్ సపరేట్, రైట్? ఎప్పుడైతే యూఎక్స్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో ఆ తర్వాత నుంచి ఏమైందంటే డిపార్ట్మెంట్లు చేంజ్ అయ్యాయి అనమాట మనకు. సో డిపార్ట్మెంట్ చేంజ్ అయినప్పటి నుంచి మనకి ఇంకా క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇష్టం. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ద క్రియేటివ్ మైండ్ సెట్ నాకు ఉంది. సో అప్పటి నుండి ఏంటంటే ఇంకా నేను యూఎక్స్ డిజైనింగ్ని స్పెషల్లీ టార్గెట్ చేసుకుని దానిపైనే ఫోకస్ చేశాను ఇంకా. పర్ఫెక్ట్ అండి, వండర్ఫుల్. సో అసలు మరి ఆల్రెడీ వెబ్ డిజైనింగ్ ఉంది, తర్వాత అసలు యూఐ యూఎక్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది? రీసెంట్గా చాలా పాపులర్ అయ్యింది, ఎక్కడ చూసినా యూఐ యూఎక్స్ డిజైనింగ్ చేస్తున్నాను. సో ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది? ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జస్ట్ క్యాజువల్ డిస్కషన్లో చెప్తున్నా, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, రైట్? కొన్ని ఇయర్స్ క్రితము ఏపీ అంటే బోత్ ఆర్ ఈక్వల్, రైట్? అంటే ఏపీ అంటే టీఎస్, ఏపీ ఇవి రెండు కలిసే ఉండే. అంటే గవర్నమెంట్
ఏం చేసిందంటే ఒకానొక సిచ్యువేషన్లో డివైడ్ చేసింది, రైట్? అవును. ఏపీ సపరేట్, తెలంగాణ సపరేట్. ఇక్కడ ఏంటంటే సార్ మేము సపరేట్ అవ్వడం ద్వారా కొన్ని మాకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకు ఏపీ సపరేట్, టీఎస్ సపరేట్. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా ఏమైందంటే టీఎస్ కాదు టీజీ సపరేట్, అంటే టీజీని టైటిల్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా రైట్ డివైడ్ అండ్ పాలసీ నడిచింది. ఇక్కడ ఏంటంటే యూఐయూఎక్స్ డిజైనింగ్లో ఫస్ట్ వెబ్ డిజైనర్గా స్టార్ట్ అయింది, రైట్? యాజ్ ఎ వెబ్ డిజైనర్ ఏం చేయాలంటే వెబ్సైట్ని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ తనే డిజైన్ చేయాలి, తర్వాత ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ కూడా తనే రాయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ పైన కొంచెం ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకే పనిని ఇద్దరు చేయాలంటే ఏమవుతుంది? ఈజీ అవుతుంది. అదే ఇద్దరు చేయాల్సిన పనిని ఒక పర్సన్ చేయాలంటే ఏమవుతుంది? చాలా స్ట్రెస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ పడుతుంది, కరెక్ట్? సో ఇక్కడ వెబ్ డిజైనర్గా స్టార్టింగ్ ఏమైందంటే డిజైన్లు మనమే చేయాలి, ఐకాన్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో పర్ఫెక్ట్గా ఇదంతా చేసుకోవడానికి టైం పట్టేది. తర్వాత ఇప్పుడు మనం చేసినటువంటి విజువల్ డిజైన్ అంతా కూడా కన్వర్ట్ చేయాలి కోడింగ్లోకి మళ్ళీ మనమే. దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే డిజైనర్ సపరేట్ ఉంటే బెటర్ కదా, రైట్? ఒకసారి డిజైన్స్ అన్ని ఫైనల్ అయిన తర్వాత డెవలపర్కి హ్యాండిల్ చేస్తే డెవలపర్ ఏం చేస్తాడు? కోడింగ్ రాసుకుంటాడు. దిస్ ఈస్ ద సూపర్ అంటే సూపర్. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేసుకోవడం కోసం ఈజీగా వర్క్ అవ్వాలి, ప్రెషర్ ఎక్కువ పడకూడదు. అంటే సపరేట్ డిజిగ్నేషన్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు. ఫైనల్గా అయితే టీం అందరు కలిసి డిజైనర్ వర్క్ చేస్తుంటాడు, డెవలపర్ తన వర్క్ చేస్తుంటాడు, రైట్? ఇద్దరు కలిసి చేయడం ద్వారా అవుట్పుట్ అనేది తొందరగా వస్తుంది. సో బేసిక్ గా డివైడ్ అండ్ రూల్ పాలసీ, డివైడ్ చేయండి, రూల్ చేయండి, ప్రొడక్టివిటీని పెంచండి. yes perfect. ఓకే, వండర్ఫుల్. సో ఇప్పుడు యూఏ యూఎక్స్ అనేది 2 వర్డ్స్ ఉన్నాయి మనకి, టూ వర్డ్స్ వినిపిస్తున్నాయి. yes ఎందుకు రెండింటిని కలిపి చెప్తాము? ఎప్పుడు చెప్పినా కానీ యూఏ ఉంటే యూఎక్స్ ఉంటుంది. వాటి డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేయండి, అందరు అడిగే క్వశ్చన్స్ కూడా ఇవే. సార్ యూఐ యూఎక్స్ కోర్స్ అంటే యూఐ వేరా సార్, యూఎక్స్ వేరే కోర్సా? మరి మీరేమో యూఐఎక్స్ కోర్స్ అంటున్నారు కదా, ఇవే డౌట్స్ కదా. దీనికి నేనేం చెప్తున్నానంటే యూఐ డిజైనింగ్ అంటే మనకు మెయిన్గా విజువల్ డిజైన్. మనము రెగ్యులర్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు రెగ్యులర్గా, రైట్? మొబైల్ ఫోన్లో డైలీ వాడేటటువంటి యాప్లలో వాట్సాప్, టెలిగ్రామ్, లేదంటే అమెజాన్కి వెళ్తే షాపింగ్కి వెళ్తాం, రైట్? ఫుడ్ డెలివరీకి సంబంధించినటువంటి యాప్స్లో మనకు జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వెరీ ఇంపార్టెంట్. యూజర్ ఫస్ట్ ఓపెన్ చేయగానే మొబైల్ యాప్ మనం జస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత చూసినప్పుడు ఏమైందంటే యూజర్ యొక్క ఫోకస్ ఎక్కడ ఉంటుంది? విజువలైజేషన్ పైన ఉంటుంది, రైట్? విజువలైజేషన్ డిజైన్ అనేది సపరేట్, బట్ యూజర్ యొక్క థాట్స్, యూజర్ యొక్క నీడ్స్, తర్వాత యూజర్ యొక్క గోల్ ఉంటుంది చూసారా, దాన్ని మనము యూఎక్స్లో చేస్తాం అనమాట. రీసెర్చ్ అనేది యూఎక్స్లో మనకు ఉంటుంది. ఓకే, సో యూజర్కి ఇలా ఉంటే బాగుంటుంది అనేది యూఎక్స్, ఎస్. ఇలా కనిపిస్తే బాగుంటుంది అనేది యూఐ. సో దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలంటే విత్ ద కాంబినేషన్ ఆఫ్ కలర్స్, విత్ బటన్స్, రైట్? ఇవంతా కూడా విజువలైజేషన్ అంతా కూడా యూఐకి వస్తుంది. యూఎక్స్లో ఏంటంటే ఎక్కడెక్కడ ఇమేజెస్ ఉండాలి, ఓకే? ఒక యూజర్ మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే తను ఒక ఐటమ్ని వెతకాలి అనుకున్నప్పుడు యూజర్ యొక్క ఐ ఎక్కడికి వెళ్తుంది? టార్గెట్ సెర్చ్ బార్కి వెళ్తుంది, రైట్? సో ఇది యూఎక్స్ ప్రాసెస్. యూఎక్స్ ప్రాసెస్లో ఎగ్జాక్ట్లీ ఎలిమెంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, యూజర్ టార్గెట్ పాయింట్ ఏంటి, యూజర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒక మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే, ఇలా యూజర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, గోల్స్ని మనము పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి రీసెర్చ్ చేసేదంతా కూడా మనకు యూఎక్స్లో వస్తుంది అనమాట. ఇది రెండు డిఫరెంట్ కాదు, ఇద్దరు ఒకటే, బట్ ద వర్క్స్ ఇస్ డిఫరెంట్, డెసిగ్నేషన్ ఒకటే. ఇప్పుడు కొన్ని ఎంఎన్సీస్ కంపెనీస్లో ఏమవుతుందంటే యూఎక్స్ రీసెర్చ్ సపరేట్ టీమ్ ఉంటుంది, ఓకే? అంటే వీళ్ళు డిజైన్స్ చేయరు, జస్ట్ కాన్సెప్ట్ పైన రీసెర్చ్ చేస్తారనమాట. అనలైజ్ చేసి ఈ కాన్సెప్ట్ మార్కెట్లోకి వెళ్తే ఎంతమంది యూజర్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, యూజర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, సో బేస్డ్ ఆన్ ద యూజర్ యొక్క మెంటాలిటీ, రైట్? యూజర్ రీసెర్చ్ చేసి ఆ కాన్సెప్ట్ మొత్తం రెడీ చేసిన తర్వాత దాన్ని యూఐ పర్సన్స్ వాళ్ళ టీం సపరేట్, రైట్? ఇక్కడ 2 స్కిల్స్ ఉన్నాయమ్మా. రెండిట్లో ఏంటంటే యూఐ ఒక స్కిల్, యూఎక్స్ ఒక స్కిల్, రైట్? అక్కడ ఇంకొక టీం కూర్చొని ఆ యూఐ మీద ఫోకస్ చేసి ప్రాపర్ కలర్ కాంబినేషన్స్, టైపోగ్రఫీ, రైట్? చాలా మినిమలిస్టిక్ డిజైన్ అవుట్పుట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఫైనల్ ఏంటంటే ఇద్దరు అంటే యూఐ యూఎక్స్ కలిసి చేస్తేనే ప్రాజెక్ట్ వస్తుంది, పాయింట్ వస్తుంది. సో బేసిక్గా సేమ్ బట్ డిఫరెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ యూఐ యూఎక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మనకి ఇప్పుడు ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఎస్.
ఇద్దరు వర్క్ చేస్తుంది యూజర్స్ కోసమే, కస్టమర్స్ కోసం. కానీ ప్రైవేట్ వాళ్ళ ఇంటర్ఫేస్ ఎందుకు అంత నీట్గా ఉంటుంది? మనం అదే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, లేకపోతే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఎందుకు మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటుంది? మనం ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యాలి అన్న చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకు అంత డిఫరెన్స్? ఇప్పుడు మళ్ళీ ఈ విషయం ఏమైతే కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ దీన్ని ఎవరు తీసుకోవద్దు. బికాస్ ఎందుకంటే మనం మాట్లాడే టాపిక్ అంతా కూడా వర్క్ రిలేటెడ్ కదా. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీరు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, లేదంటే ఏ స్టేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్ని వెబ్సైట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్స్, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్సిస్ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఎస్బీఐ బ్యాంక్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇట్స్ లాట్ ఆఫ్ డిఫరెంట్, రైట్? మినిమలిస్టిక్గా చాలా అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది ఏంటి తెలుసా? ప్రైవేట్ ఆర్గనైజేషన్ వెబ్సైట్స్. అదే ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు గవర్నమెంట్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, చాలామంది యూజర్స్ కూడా దాంట్లో ఎన్రోల్ అవుతుంటారు, రైట్? బట్ ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ పెడితే చాలు యూజర్స్ కోసం అనే ఆలోచన గవర్నమెంట్, రైట్? బట్ ప్రైవేట్ సెక్టర్కి వచ్చేస్తే ఏమవుతుందంటే, హీఈస్ గెటింగ్ సమ్ మనీ ఫ్రమ్ ద కంపెనీ, రైట్? తనకు మంత్లీ శాలరీ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ నేను కనుక కరెక్ట్ చేయలేదు అనుకోండి, నా జాబ్ పోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సీరియస్నెస్ పెరుగుతుంది. ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే చాలా ఫోకస్ చేసి ఒక ప్రాజెక్ట్ ఒక ఆఫీస్కి రాగానే చాలా రీసెర్చ్ అండ్ అనలైజ్ చేసి మరి మినిమలిస్టిక్గా ప్రజెంట్ ట్రెండింగ్ ఎలా ఉంది, ట్రెండింగ్ తగ్గట్టు చేస్తేనే క్లయింట్ యాక్సెప్ట్ చేస్తాడు, రైట్? ఈ కాన్సెప్ట్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ పనిచేస్తాయి. అందుకే డిఫరెన్సెస్ చూశారు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా సింపుల్గా ఉంటాడు, చాలా నార్మల్గా ఉంటాడు, రైట్? బట్ తన వెనకాల చాలా క్యాపబిలిటీస్ ఉంటాయి. బట్ చూడడానికి మాత్రం చాలా సింపుల్గా ఉంటాడు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఆర్గనైజేషన్ చూడండి, ఒక పర్సన్ని చూడండి, 25,000 30,000 వచ్చినప్పటికీ తన మెయింటెనెన్స్, తన ఆలోచనలు వెరీ డిఫరెంట్, రైట్? అలా అని చెప్పి నేను గవర్నమెంట్ వాళ్ళని తక్కువ చేయట్లేదు. ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్, రైట్? వై? బికాస్ ఎవ్రీ వన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద కెరియర్ టార్గెట్. బట్ ఇక్కడ డిజైనింగ్లో మీరు చెప్పినట్టుగా వెబ్సైట్స్ ఎందుకు ఉంటాయి అంటే, మనకు ఏ ఆర్గనైజేషన్ నుంచి అవుట్పుట్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. తను చేసేటటువంటి డిజైనర్ మీద కూడా ఫోకస్ అయి ఉంటుంది డిజైన్ అనేది. అండ్ ఆల్సో ఎండ్ నీడ్స్ కూడా డిఫరెంట్ కాబట్టి ఎందుకంటే డిఫరెంట్ రైట్? సో దాన్ని బేస్ చేసుకొని మనకు డిజైనింగ్ అనేది ఉంటుంది. లైక్ ఏంటంటే, నువ్వు ఏది ఇస్తే నీకు అది వస్తుంది, రైట్? ఒక బాల్ని గోడ కొట్టినప్పుడు ఏమవుతుందంటే స్లో కొడితే స్లో వస్తుంది, చాలా స్పీడ్ కొడితే మళ్ళీ ఫోర్స్గా రిటర్న్ అవుతుంది. సేమ్ టు సేమ్ అలాగే డిజైన్లో కూడా ఎలా అంటే ఫోకస్ పెట్టి కరెక్ట్గా సీరియస్నెస్గా చాలా ఇంట్రెస్ట్గా డిజైన్ చేసినప్పుడు ఖచ్చితంగా సూపర్ డిజైన్ ఇస్తాను నేను. దిస్ ఈజ్ మై కాన్ఫిడెంట్, రైట్? చాలా మన పైన డిజైనర్ పైన ఒత్తిడి పెట్టి నాకు అర్జెంట్ కావాలి, వెబ్సైట్ తొందరగా పోస్ట్ చేయాలి, లేట్ చేయదన్నప్పుడు అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. సో డిజైనర్ ఎప్పుడు చాలా ప్రెజర్ చేయకుండా ప్రశాంతంగా ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. ఆల్రెడీ ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న కోర్స్, ఆల్రెడీ దాని గురించి చాలా కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ఫ్రెషర్ కానీ లేకపోతే ఆల్రెడీ వేరే ఫీల్డ్ నుంచి యూఐ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎలా స్టార్ట్ అవ్వాలండి? డన్. సో ఇప్పుడు మనకు యాజ్ ఎ ఫ్రెషర్గా యూఐ యూఎక్స్ డిజైనింగ్ నేర్చుకుందాం అనుకున్నప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే, ప్రజెంట్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, రైట్? నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ గో టు గూగుల్, రైట్? వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూఐ యూఎక్స్ డిజైనింగ్, రైట్? మార్కెట్లో ఇప్పుడు టాప్ కోర్స్ ఏది ఉంది, దాంట్లో నీకు సూటబుల్ అయ్యేది ఏంటి, సూటబుల్. మనము ఏదైనా ఏదో వేరు, జాబ్ వేరు. జాబ్ అంటే మన కెరియర్, రైట్? మనం లైఫ్ లాంగ్ మన కెరియర్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేసేది మనం తీసుకునేటటువంటి ఫస్ట్ స్టెప్. గాట్ ఇట్? సో మార్కెట్లో గూగుల్కి వెళ్ళి జస్ట్ బేసిక్స్ టైప్ చేస్తే దాని గురించి హిస్టరీ వస్తుంది, రైట్? సో యూ హ్యావ్ టు R&D, ఖచ్చితంగా దానిపైన రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మన సర్కిల్లో ఉన్న మల్టిపుల్ సీనియర్ ఎంప్లాయీస్ని అడగాల, అన్న నేను ఈ కోర్స్ నేర్చుకుంటా, నా లైఫ్ ఎలా ఉంటుంది. ఒకవేళ ఈ కోర్స్ రిలేటెడ్ ఎవరు లేకపోతే ఆ కోర్స్ వాళ్ళ పర్సనల్ అడగాలన్నమాట. అన్న నేను సాఫ్ట్వేర్ డెవలపర్, రైట్? నీ లైఫ్ ఎలా ఉంది, నీ స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేసావు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డైలీ నువ్వు నిజంగా చేసే వర్క్ ఏంటి, ప్రాపర్గా తెలుసుకుని అది నీ వల్ల అవుతుందా కాదా. ఓకే, ప్రతి మనిషి సాధించింది లేనిది ఏది లేదు. ఫస్ట్ భయం అనమాట, అయ్యో నా వల్ల కాదు అనేసరికి వెళ్ళాం. ఇంకా ఇప్పుడు కొందరు డెవలపర్స్ ఏమంటారంటే, డెవలప్మెంట్ జాబ్ అంటే చాలా కష్టం, చాలా రిస్క్, చాలా ప్రెషర్ ఉంటుంది అంటారు. బట్ కొందరిని అడగండి, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ లైఫ్ అంటే ఈజీగా ఉంటుంది, అసలు ఏం లేదు. డిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి నచ్చుతుందా? ఎస్, ప్యాషన్, రైట్? నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు.
నాకు నచ్చలేదు అన్నప్పుడు నువ్వు ఎంత ప్రెషర్ ఫిక్స్ నేను చేయలేను. అవును. ఇదే డిఫరెన్స్. Okay. సో ఇక్కడ ఫ్రెషర్గా నీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఒక్కసారి నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే బేసిక్ ఏంటంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ సైడ్ లేదంటే ఫ్రెండ్స్ సైడ్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు ఐటీ ఇండస్ట్రీలో, వాళ్ళని అప్రోచ్ అయ్యి అడగాలి. అన్న ప్రజెంట్ మార్కెట్లో యూఎక్స్ డిజైనింగ్ ట్రెండింగ్లో ఉంది, మరి నేను నేర్చుకోవాలనుకుంటున్నా, ఈ మే సెషన్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇస్తారు. నాన్న ఇక్కడికి వెళ్ళు, లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఐడియా వచ్చిన తర్వాత నువ్వు డిసైడ్ అవ్వాలి. అప్పుడు కూడా డిసైడ్ అవ్వద్దు, మార్కెట్కి వచ్చి కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, తిరగాలి, తెలుసుకోవాలి, ఎవరు బాగా చెప్తారు, ఎవరు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారని తెలుసుకొని ఫ్రెషర్స్ తన కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. దట్స్ నో ప్రాబ్లం, రైట్? దట్ టు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో. 35, 30 అప్పుడు వచ్చి లైఫ్ సగం అయిపోయిన తర్వాత ఇంకా సెంటర్లకు వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటా అంటే నాట్ కరెక్ట్, రైట్? సో మన లైఫ్ని మనం కరెక్ట్ ఏజ్లో తీసుకోవాలంటే నా దృష్టిలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక యంగ్స్టర్ జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే తన ఫోకస్ స్టార్ట్ చేస్తే ఇట్స్ టూ గుడ్. తను అప్పటి నుంచే కొంచెం టెక్నాలజీ మీద ఫోకస్ చేసి తను చదువుతూ ఉండాలి, టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ అదే కదా చేసేది. యాజ్ అ ఫ్రెషర్గా తను టెక్నాలజీ మీద ఫోకస్ చేసి కరెక్ట్ పాత్వే ఎంచుకుంటే కనుక ఇట్స్ టూ గుడ్. తన లైఫ్ చాలా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సీనియర్స్, రైట్? అంటే ఇప్పుడు సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది 3+, సార్ నేను ఫుల్ స్టాక్ డెవలపర్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది 4+ ఎక్స్పీరియన్స్, బట్ నా వల్ల కావట్లేదు సార్, ఎంత చేసినా శాలరీలు ఇంతే ఉన్నాయి, ఇంకా హైక్ అవ్వట్లేదు. సో నేను నా డొమైన్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా మరి యూఎక్స్కి. సో ఎనీ పాసిబిలిటీస్? తర్వాత మరి నేను ఇప్పుడు ఈ డొమైన్కి షిఫ్ట్ అయ్యాను కదా, నా ప్రీవియస్ డొమైన్ ఎక్స్పీరియన్స్ నాకు వర్క్ అవుతుందా, అంటే యాడ్ అవుతుందా నా ఎక్స్పీరియన్స్లో? అంటే మీరు మీ డొమైన్ చేంజ్ అవ్వచ్చు, బట్ ప్రీవియస్ డొమైన్ ఇస్ డిఫరెంట్, ఇప్పుడు ఈ డొమైన్ డిఫరెంట్. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో క్యారిఫై అవ్వదు. యాజ్ ఎ ఫ్రెషర్ గానే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే, ఆల్రెడీ యు ఆర్ డెవలపర్, రైట్? యు నో ద బేసిక్స్ ఆఫ్ డిజైనింగ్. ఎస్, దట్ ఈస్ అ బెనిఫిట్. సో దాన్ని బట్టి నువ్వు కొంచెం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ హై పేయింగ్ సాలరీస్. అట్లా అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇందాక అన్నారు కదండి, ఏజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి వస్తున్నారు చాలా మంది అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ బ్రేక్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది, 3 years, 2 years, 7 years కెరీర్ బ్రేక్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఇది చూస్ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, సూపర్ క్వశ్చన్. సో ఇక్కడ అంటే మనకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ నుంచి క్వశ్చన్స్ కూడా ఇవే కాబట్టి, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 7 years కెరియర్ గ్యాప్ ఉన్న పర్సన్ జస్ట్ ఒక్కసారి ఆలోచించు, మీరే ఆలోచించండి. 7 years నుంచి నేను ఖాళీగా ఉన్నా, నేను మార్కెట్లోకి వెళ్ళి నేను ట్రైనింగ్ చేశాను, జాబ్ ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? ఫస్ట్ క్వశ్చన్, రైట్? ఒక కంపెనీ పర్ఫెక్షన్లో ఆలోచిద్దాం మనం. ఇప్పటి వరకు ఆలోచించింది వేరు. ఒక కంపెనీ హైర్ చేసేప్పుడు ఒక పర్సన్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది, రైట్? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా? అయితే ఈ రీజన్లో కొందరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొందరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, Group 1, Group 2, పోలీస్ కదా, సివిల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. కొందరు ప్రిపేర్ అయ్యి లాస్ట్కి సార్ ఇంకా నా వల్ల కావట్లేదు, అట్ ద సేమ్ టైం చూస్తుంటే ఏజ్ అయిపోతుంది, రైట్? ఈ టైంలో నేను ఒక ఐటీ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటే ఇట్స్ గుడ్, బట్ ఇది నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంత స్ట్రగుల్ చేసావు, ఈ కెరీర్ గ్యాప్లో ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసావని నీకు మాత్రమే తెలుసు. కానీ కంపెనీ అది చూడదు కదా. కంపెనీ అది చూడదు. స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఐదర్ కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఒక స్టూడెంట్ దగ్గర నుండి 2 years, 3 years కెరియర్ గ్యాప్, రైట్? ఇక 3+ అంటే కూడా మేబీ ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కొంచెం ఆలోచించచ్చు. ఓకే, రైట్. 3+ years అంటే ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్కు నోటిఫికేషన్ పడింది గవర్నమెంట్ నుండి, వెంటనే జాబ్ రిజైన్ చేసి వెళ్ళి కూర్చొని బుక్స్ ఓపెన్ చేసి మన దిల్సుఖ్నగర్కి వెళ్ళేసి, విద్యానగర్కి వెళ్ళేసి కోచింగ్ సెంటర్లో కూర్చొని ప్రిపేర్ అవుతుంటారు. ఎందుకంటే అది ఒక చిన్న హోప్, రైట్? గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూర్ లైఫ్, సెటిల్ అయిపోవచ్చు ప్రశాంతంగా, చేయవచ్చు అన్న ఆశ. వాళ్ళ తప్పేం లేదు. ప్రతి మనిషికి ఉండేది ఏంటంటే జీవితంలో నేను సక్సెస్ అవ్వాలి, సాధించాలని, కరెక్ట్? అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తను వెళ్తాడు. బట్ 2 to 3 yearsలో తను పర్టికులర్గా ట్రైనింగ్లో ఉన్నాడు, నేర్చుకున్నాడు, నోటిఫికేషన్ వచ్చింది, జాబ్ రాశాడు, ఎగ్జామ్ రాశాడు, జాబ్ రాలేదు, తను మళ్ళీ మార్కెట్లోకి రావచ్చు, నో ప్రాబ్లం. 2 to 3 years ఇస్ ఎనఫ్. ఇది జెన్యూన్. బయట అందరూ ఏమంటారు అంటే 7 years ఉన్నా జాబ్ వస్తుంది, 8 years ఉన్నా అది రావచ్చేమో, కానీ చాలా స్ట్రగుల్ ఉంటాయి దీని వెనకాల. ఎగ్జాక్ట్లీ రీజన్స్, రైట్? అవును, ఖచ్చితంగా. ఈ ఇయర్స్ గ్యాప్లో ఏమైనా టెక్నాలజీ నేర్చుకున్నావా, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయా, మీకు నాలెడ్జ్ ఉంటేనే జాబ్ అనేది వస్తుంది, ఇదైతే గ్యారంటీ. కెరియర్ గ్యాప్ వాళ్ళకు కూడా మనం ఇచ్చే సజెషన్ ఒకటే, కెరియర్ గ్యాప్ ఉందంటే నాలెడ్జ్ బాగా గెయిన్ చేయాలి,
బిఫోర్ దట్ ఎప్పుడైనా సరే మనం పాస్ చేసిన మిస్టేక్ని మళ్ళీ గుర్తు చేసుకోకుండా ఇక నుంచైనా ఆ మిస్టేక్ రిపీట్ చేయాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అవును సన్నీ గారు, చాలా చాలా క్లియర్గా చెప్పారండి కెరియర్ గ్యాప్ గురించి. ఇప్పుడు మనం శాలరీ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఇప్పుడు 3 సెగ్మెంట్స్ చెప్తాను నేను మీకు. UI/UX డిజైనింగ్ కోర్స్ చేసి అప్పుడే ఫ్రీలాన్సర్గా జాబ్ చేస్తున్నాడు ఒకడు. ఓకే ఓకే, ఇంకొకడేమో ఫ్రెషర్గా ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు ఇంకొకడు. థర్డ్ కేటగిరీ వచ్చేసి కొంచెం సీనియర్ లెవెల్ అనమాట, 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఆ లెవెల్లో ఉన్న అతను. సో వీళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయండి? యా, సో ఇక్కడ UI/UX డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత ఫ్రెషర్గా మనకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు రైట్, అప్పుడు మనకు శాలరీలు వచ్చేసి 1.8 బేసిక్ యాజ్ ఎ ఫ్రెషర్, ఓకే, వితౌట్ ఎనీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయడు, ఓకే, ఏం రాదు, జస్ట్ స్కిల్ సెట్ ఉంటాయి బేసిక్స్, వాళ్ళకు 1.8 రైట్. సార్ నేను ట్రైనింగ్ అయిపోయింది, నా దగ్గర 2 to 3 లైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో రైట్. నేను లైవ్ ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను, ఐఎమ్ హ్యావింగ్ ఎ 3 months to 6 months ఇంటర్న్షిప్ అన్నప్పుడు యూ హ్యావ్ ఎ స్కిల్ సెట్ రైట్, థియరీ పార్ట్ వచ్చు, ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చెప్పగలుగుతావు, ఎక్స్పీరియన్స్ ఎస్, అండ్ లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, 100% నీకు 3+ వస్తుంది. 3+ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్. డిజైనింగ్ అంటేనే స్కిల్ సెట్ అండి, ఫస్ట్ పాయింట్ ఇదే. నీకు ఎంత స్కిల్ ఉంటే నువ్వు అంత శాలరీ గెయిన్ చేయగలుగుతావు. ఓకే, ప్రజెంట్ మార్కెట్లోనైతే ఇంతే. స్టార్ట్అప్ కంపెనీస్లో మంత్లీ 30,000 కూడా ఇచ్చే స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. స్కిల్ సెట్ రైట్, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసావు, నీ మీద మేము శాలరీ స్పెండ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే నీకు క్యాపబిలిటీ ఉంది అని అర్థం. ఆ క్యాపబిలిటీస్ నువ్వు చూపించుకున్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఎంఎన్సీకి వెళ్ళామనుకోండి ఎగ్జాంపుల్, ఎంఎన్సీలో స్టార్టింగ్ 4 వరకు ఉంటుంది. ఎస్, మరి అదేలా అంటారు? స్కిల్స్ ఉన్నాయి, స్కిల్ సెట్ రైట్, స్కిల్ సెట్ ఉంటుంది ఖచ్చితంగా. తనకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లోనే ఉంటుంది, అవునా? కమ్యూనికేషన్ స్కిల్స్లో సూపర్, ఇంగ్లీష్లో అద్దరు కొడతాడు, కరెక్ట్. ఖచ్చితంగా తనకు శాలరీ అనేది 4 lakhs ఎబో కూడా రావచ్చు యాజ్ ఎ ఫ్రెషర్. యాజ్ ఎ ఫ్రెషర్, ఎందుకంటే స్కిల్. సో ఫైనల్గా ఏంటంటే ఫ్రెషర్గా మార్కెట్లో 2 lakhs వరకు, మిడ్ లెవెల్ ఉంటారు రైట్, 3 lakhs వరకు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే 4 lakhs వరకు, 4 point ఎబోనే. ఇంకా ఇంకో విషయం, ఒక 2 years తర్వాత మా శాలరీ ఎంత ఉండొచ్చు సార్? 10 lakhs కూడా వెళ్ళొచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ రైట్. సో ఇక్కడ మనము ఒక కంపెనీని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే చూడండి, ఒక కంపెనీలో 50 members ఎంప్లాయీస్ ఉంటారు. 50 members ఎంప్లాయీస్లో నాకు వచ్చే ప్రాజెక్ట్స్ని బట్టి నేను శాలరీస్ డిసైడ్ చేస్తాను రైట్. నేను తక్కువ శాలరీ ఇచ్చాను చెప్పి మార్కెట్లో అన్ని కంపెనీస్ తక్కువ శాలరీ ఇస్తాయని చెప్పడము కరెక్ట్ కాదు. జెన్యున్గా చెప్పాలంటే ఏ కంపెనీ చూస్ చేసుకుంటున్నాము, ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా, సర్వీస్ బేస్డ్ కంపెనీయా, ఆ కంపెనీ కేటగిరీస్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, దాన్ని బట్టి శాలరీ. అట్ ద సేమ్ టైం నీ యొక్క ఇన్పుట్ బట్టి అవుట్పుట్ వస్తుంటుంది. సో సన్నీ గారు, స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీస్ డిస్కషన్ వచ్చింది కాబట్టి, సో ఇప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఒక స్టార్టప్ ఆఫర్ ఉంది, ఎంఎన్సీ నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది. సో ఏది చూస్ చేసుకోవాలి? స్టార్టప్కి వెళ్ళాలా, ఎంఎన్సీ ఉండాలా? శాలరీ కూడా సేమ్ ఉంది ఆల్మోస్ట్. ఎస్ కరెక్ట్. సో ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంట? ఇక్కడ మనం ఈ చాయిస్ స్టూడెంట్కే వదిలేయచ్చు. ఓకే, బట్ దాంట్లో నేను ఒక 2 అడ్వైజులు చెప్తాను. మీకు స్కిల్ నేర్చుకోవాలని ఉందా రైట్, ఇంకా స్కిల్ నేర్చుకోవాలి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ద బెటర్ వే సెలెక్ట్ స్టార్టప్ కంపెనీ. ఎందుకంటే స్టార్టప్ కంపెనీలో మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి రైట్. స్టార్టప్ కంపెనీ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ద లెస్ టైం మోర్ ఎక్స్పోజర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్. తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ కావాలి. అలాంటప్పుడు ఏమైతుంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టీం పైన రైట్. ఒక ప్రాజెక్ట్ని 2-3 months చేయరు వీళ్ళు, 1.5 monthsలో ఫినిష్ చేయాలి. దిస్ ఇస్ యువర్ టార్గెట్ రైట్. ఒకసారి వస్తాడు, మన మొబైల్ యాప్ చెప్పాము కదా, గ్రాసరీ డెలివరీ యాప్ ఎక్కడ వరకు వచ్చిందంటాడు, సార్ చేస్తున్నా అంటాడు. సాయంత్రం మళ్ళీ వస్తాడు, యాక్చువల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ వచ్చింది రైట్, వెబ్సైట్ చేయాలంటాడు. సార్ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ అన్ డెలివరీ యాప్, మొబైల్ యాప్ సార్ అంటే నో సైమిల్టేనియస్లీ 2 చేయొచ్చు. డే హాఫ్ వరకు ఇది చేయు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇది చేయంటాడు. ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో అంత షార్ప్ అవుతాం మనం. ప్రెషర్ని ఫేస్ చేయాలి. నా లైఫ్లో నేను సక్సెస్ సాధించాలి అంటే చాలా ఈజీ మెథడ్లో ఎప్పుడూ వెళ్ళొద్దు, అర్థమైందా? స్టార్టప్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిల్ సెట్ చాలా పెరుగుతుంది రైట్. ప్రెషర్ అంతా నేర్చుకుంటాము. ఒక్కసారి స్టార్టప్లో 1 year 2 years పని చేసిన తర్వాత మనం బయటకు వెళ్తే మన వాల్యూ చాలా వేరుంటుంది.
బికాస్ ఐ నో ఎవ్రీథింగ్ రైట్. ఎలాంటి కాన్సెప్ట్ అయినా చేయగలుగుతాను, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఎంఎన్సీ నేను తక్కువ చేయట్లేదు. ఎంఎన్సీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ పైన చాలా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక ప్రోడక్ట్ పైన 6 months 1 year వరకు కంటిన్యూగా చాలా పెద్ద టీం ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉండదు. సో కంపేర్ టు స్టార్ట్అప్ రైట్. బట్ ఒక ప్రోడక్ట్ మీద వాళ్ళు ఎక్కువ టైము స్పెండ్ చేస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేసరికి నో ఫ్రమ్ ద లాస్ట్ 1 year నేను ఒక ప్రోడక్ట్ మీద వర్క్ చేశాను అని చెప్తుంటారు. సో ఇలా స్టార్ట్అప్ వల్ల మంచి స్కిల్స్ గెయిన్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్ రైట్. ఎంఎన్సీ నేను తక్కువ చేయట్లేదు. ఎంఎన్సీ స్టాండర్డ్స్ డిఫరెంట్, ఆ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఇది బెటర్ యాజ్ ఎ స్టార్ట్అప్గా నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్అప్ని చూస్ చేసుకోవడం ద్వారా. సో ఏది కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి చూసుకొని దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే సన్నీ గారు, నేను చాలా డిజైనర్ అంటే నాకు గ్రాఫిక్ డిజైనర్ తెలుసు, యూఐ యూఎక్స్ డిజైనర్ తెలుసు, ఇలా చాలా డిజైనర్స్ ఉన్నారు. అసలు డిఫరెన్స్ ఏంటండి వీళ్ళిద్దరికి, గ్రాఫిక్ డిజైనర్కి అండ్ యూఐ యూఎక్స్ డిజైనర్కి? రైట్, వీళ్ళిద్దరు ఐటీయేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనల్గా ఒక విషయం చెప్తా, వీళ్ళిద్దరు డిజైనర్సే రైట్. ఇద్దరు డిజైనర్సే, ప్రొఫెషన్లో మాత్రం 2 చేంజ్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, గ్రాఫిక్ డిజైనర్స్ అందరు తిట్టుకోవద్దు, ఎందుకంటే వి బోత్ ఆర్ ఈక్వల్ రైట్. బట్ ఇక్కడ యూఐఎక్స్ డిజైనర్స్ మాత్రము ప్యూర్గా ఐటీ కిందికి వస్తారు, గ్రాఫిక్ డిజైనర్స్ వచ్చేసి నాన్ ఐటీ కిందికి వస్తారు అనమాట. ఎందుకు డిఫరెన్స్ ఏందో చెప్తాను చూడండి. యూఐఎక్స్ డిజైనర్స్ నేర్చుకునేటటువంటి టూల్స్లో 2 నుంచి 3 టూల్స్ ఖచ్చితంగా గ్రాఫిక్ డిజైనర్ కూడా వచ్చి ఉంటాయి. ఓకే. గ్రాఫిక్ డిజైనర్ ఫోకస్ చేసేది ఏంటంటే ఒక కంపెనీ యొక్క బ్రాండింగ్ మీద చేస్తాడు, తర్వాత కంపెనీ యొక్క లోగో, కంపెనీ ప్రమోషన్స్, తర్వాత బ్రోచర్స్ డిజైన్ చేయడము, అట్రాక్టివ్ పాయింట్స్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే గ్రాఫిక్ డిజైనర్ దగ్గర. గ్రాఫిక్ డిజైనర్ రైట్. గ్రాఫిక్ డిజైనర్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రింటింగ్ పర్పస్ ఆల్సో. ఓకే. రైట్. లైక్ ప్రింటింగ్ పర్పస్ మీన్స్ లోగో చేసిన తర్వాత ప్రింట్ చేస్తాం కదా, తర్వాత ఒక ఫ్లెక్సీ డిజైనింగ్ ప్రింటింగ్ కూడా చేస్తుంటారు రైట్. సో ఇదంతా గ్రాఫిక్ డిజైనర్స్ కిందకి వస్తుంది. వీళ్ళంతా నాన్ ఐటీ. ప్యూర్ ఐటీ వాళ్ళు ఏం చేస్తారు, యూఐఎక్స్ డిజైనర్ యొక్క రోల్ ఏంటంటే తను ఒక కంపెనీకి ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి రైట్ ఎంటైర్ ప్రోడక్ట్ని వెబ్సైట్స్ డిజైన్ చేస్తుంటాడు, మొబైల్ యాప్స్ డిజైన్ చేస్తుంటాడు. గ్రాఫిక్ డిజైనర్ వర్క్ ఒక యూఐఎక్స్ డిజైనర్ చేయగలుగుతాడు. బట్ యూఐఎక్స్ డిజైనర్ చేసేటటువంటి వెబ్సైట్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, ప్రోటోటైప్స్ కానీ, యూజర్ రీసెర్చ్ కానీ, తర్వాత ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ కానీ, తర్వాత ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యూఐఎక్స్ డిజైనర్ చేసే వర్క్ గ్రాఫిక్ డిజైనర్ చేయలేడు. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెంట్. దట్ ఇతని టూల్స్ వేరు, అతని టూల్స్ వేరు. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ ఇల్లుస్ట్రేటర్ వాడతాడు, ఫోటోషాప్ వాడతాడు, కొరల్ డ్రా వాడతాడు, ఇన్ డిజైన్ వాడతాడు రైట్. యూఐఎక్స్ డిజైనర్ ఏం చేస్తాడు తెలుసా, ఇల్లుస్ట్రేటర్ వాడతాడు, ఫోటోషాప్ వాడతాడు రైట్. బట్ కొరల్ డ్రా వాడడు, ఇన్ డిజైన్ వాడడు, తినేం వాడతాడు, ఫిగ్మా వాడతాడు, అడోబ్ XD వాడతాడు, మైరో వాడతాడు, పిక్సో వాడతాడు, క్రియేటివ్ ప్లగిన్స్ వాడతాడు. అంటే ఇంత డిఫరెన్స్ ఉంది. ఫైనల్గా ఏమైందంటే డిజైనర్ హే డిజైనర్ అంటే హాయ్ డిజైనర్, ఇద్దరం డిజైనర్స్. బట్ డెసిగ్నేషన్స్లో ఏమవుతుందంటే ఐటీ కిందకి వీళ్ళు, వాళ్ళు నాన్ ఐటీ కిందకి. ఐటీ కిందకి ఎందుకు వస్తారంటే వీళ్ళు మెయిన్గా ప్రోడక్ట్ బేస్డ్లో వర్క్ చేస్తుంటారు. మెయిన్ కాన్సెప్ట్ అంతా యాప్స్ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్తో ఈక్వల్ లెవెల్ ఉంటుంది డిజైనర్కి. ఎందుకంటే డిజైనర్ చేసేది ఫైనల్ అయితేనే డెవలపర్ వర్క్ చేస్తాడు. సో దిస్ ఇస్ ఇది అనమాట విషయం. ఇప్పుడు డెవలపర్ టాపిక్ కూడా వచ్చింది కాబట్టి అసలు ఒక డెవలపర్కి ఒక డిజైనర్కి డిఫరెన్స్ ఏంటి? యా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది రైట్. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కార్ రెంటల్ సర్వీసెస్ రైట్. కార్ రెంటల్ సర్వీసెస్ మీద ఒక క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది కంపెనీకి. ఓకే. ఫస్ట్ కంపెనీలో ఒక BDM ఉంటారు రైట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, తర్వాత మార్కెటింగ్ టీమ్ ఉంటుంది కంపెనీకి. వాళ్ళు క్లయింట్ అప్రోచ్ అవుతారు. క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సార్ కాన్సెప్ట్ ఏంటి, కార్ రెంటల్ సర్వీసెసా, రైట్ డన్. ఓకే సార్ ఒకసారి ఆఫీస్ విజిట్ చేస్తే మనం కూర్చుందాం మాట్లాడదాం అంటారు. ప్రాజెక్ట్ క్లోజ్, డీల్ క్లోజ్ చేసుకుంటారు, డన్. రిక్వైర్మెంట్స్ అంతా గ్యాదర్ చేసుకుంటారు టీం వాళ్ళు. చేసుకున్న తర్వాత ఏం చేస్తారు డిజైనర్స్, వేర్ ఈస్ ద డిజైనర్. ఫస్ట్ స్టెప్ డిజైనర్స్ రైట్. డిజైనర్స్ అండ్ డెవలపర్స్ని ఇద్దరిని తీసుకొచ్చి కాన్ఫరెన్స్ కాల్లో కూర్చోబెట్టి క్లియర్గా ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి. ఏంటంటే కార్ రెంటల్ సర్వీసెస్ ఉన్న మనము క్లయింట్కి మొబైల్ యాప్ డిజైన్ చేయాలి, వెబ్సైటు డిజైన్ చేయాలి, గాట్ ఇట్. సో ఇదంతా ప్రాసెస్. కలర్ కాంబినేషన్ ఉంది కంపెనీకి. లోగో కూడా కొన్నిసార్లు యాజ్ అ యూఎక్స్ డిజైనర్గా లోగో కూడా మనమే చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు గ్రాఫిక్ డిజైనర్ వర్క్స్ కూడా మనమే చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం స్కిల్ సెట్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనం చేసేస్తాం రైట్. సో ఇన్పుట్స్ మొత్తం గ్యాదర్ చేసుకునేది ఇద్దరు.
డెవలపర్స్ అండ్ డిజైనర్స్ మీటింగ్లో ఇద్దరు ఉంటారు. క్లియర్? సో డిజైనర్ రోల్ ఏంటంటే మెయిన్గా సార్ కాన్సెప్ట్ ఏంటి, కార్ రెంటల్ సర్వీసెస్, సార్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ కావాలన్నా, రైట్. సార్ వెబ్సైట్ కూడా కావాలన్నా, రైట్. సార్ అడ్మిన్ ప్యానల్ కూడా కావాలన్నా, రైట్. సో ఈ కాన్సెప్ట్లో సార్ మరి కార్ రెంటల్ సర్వీసెస్ అన్నారు కదా, కేటగిరీస్ ఏమి ఉండాలనుకుంటున్నారు, ఎన్ని టైప్ ఆఫ్ కార్స్ పెడతాం అనుకుంటున్నారు, ఓన్లీ కార్లే పెడతారా, బైక్స్ కూడా పెడతారా, దాంట్లో సర్వీసెస్ కదా, ఏమేమి ఇంక్లూడింగ్ ఇస్తున్నారు, కేటగిరీస్, అదంతా లిస్ట్ చేసుకొని తను సార్ మరి ఒక యూజర్ మీ యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ ఎలా అవ్వాలి సార్, ఓటీపీ లాగిన్ విత్ ఓటీపీతో డైరెక్ట్ యూజర్ ఆన్బోర్డ్ అయిపోవాలా, లేదంటే లాగిన్ విత్ జీమెయిల్, లాగిన్ విత్ పాస్వర్డ్ బట్ లాగిన్ విత్ గూగుల్ ఆర్ లాగిన్ విత్ ఫేస్బుక్, రైట్, ఇలా కావాలా అని చెప్పి డిజైనర్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుని చిన్న ప్లాన్ చేసుకుంటాడు, రఫ్గా ఒక స్కెచ్ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం డెవలపర్ క్వశ్చన్స్ ఏముంటాయంటే సార్ ఇది పేమెంట్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఆన్లైన్లో నేను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను, రైట్, ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మీకు పేమెంట్ రావాలా, తర్వాత ఫంక్షనాలిటీ ఏంటి, ఫిల్టర్స్ ఉంటాయి మనకు, ఫిల్టర్స్లో నేను అక్కడికి వెళ్ళి నేను చూస్ చేసుకున్నప్పుడు నా రిలేటెడ్ కార్స్ కావాలా, ఎస్యూవీలు కావాలన్నా, సెడాన్ కార్ కావాలన్నా బుకింగ్ చేసుకునేప్పుడు, లైక్ మనకి ఇప్పుడు కార్ రెంటల్ సర్వీస్లు ఉంటాయి కదా, ఏ టైప్ ఆఫ్ కార్స్ అని, ఎన్ని మోడల్స్ కావాలి అంటే డెవలపర్స్ మొత్తం ఫంక్షనాలిటీ మీద ఫోకస్ చేస్తారు, విజువలైజేషన్ మీద ఫోకస్ చేసేది ఎవరు, డిజైనర్స్. యూ గాట్ ఇట్? సో ఇక్కడ ఏమవుతుంది, ఫైనల్గా ఆ డిజైన్ ఫైనల్ అవుతూనే డెవలపర్స్ హ్యాండిల్స్కి వెళ్తుంది. డిజైన్ ఫైనల్ చేసేది ఎవరు, డిజైనర్స్. రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటాము. సో క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కంపెనీకి ప్రాఫిట్ ఉండాలి, రైట్, అంటే అప్రూవ్ అవ్వాలి కదా. సో కంపెనీ ఎక్కువ శాతం డిపెండ్ అయ్యేది డిజైనర్స్, రైట్. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎందుకంటే క్లయింట్కి మనము ఫస్ట్ మోకప్స్ పంపిస్తాం, రఫ్గా ఫ్రేమ్ వేసేసి పంపిస్తాం. ఒక ఫ్రేమ్ వేసేగానే క్లయింట్కి ఒక విజన్ వస్తుంది, ఓహో నా వెబ్సైట్ ఇలా ఉంటుంది, నా యాప్ ఇలా ఉంటుంది, ఓకే యాప్లో ఫంక్షనాలిటీస్ ఎలా కనిపిస్తాయి నాకు, రఫ్గా వితౌట్ ఎనీ కలర్ కాంబినేషన్. దాన్ని మనం వైర్ ఫ్రేమ్స్ అన్నాం, వైర్ ఫ్రేమ్స్ స్కెచ్ అనమాట. ఒక పర్సన్ చెప్తున్నప్పుడు రఫ్గా కేటగిరీస్ ఎన్ని వస్తాయి, ఏ స్క్రీన్లో ఏం చేయాలని ప్లాన్ చేస్తాం యాజ్ ఎ డిజైనర్స్. డెవలపర్స్ అంతా బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ చూసుకుంటారు అనమాట, ఫిల్టర్స్, కేటగిరీస్ ఎన్ని వస్తాయి, పేమెంట్ ఇంటిగ్రేట్ సర్వీస్ ఉంటాయా ఏంటి అని చెప్పి వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ డెవలపర్ ఒక మాట చెప్తాడు, సార్ డిజైన్ కంప్లీట్ అయినాకనే డెవలప్మెంట్, కరెక్ట్. సో డెవలపర్ కన్నా ప్రయారిటీ డిజైనర్కి ఉంటే డిజైనర్తో పాటుగా డబుల్ ప్రయారిటీ డెవలపర్. హైలైట్ విషయం ఏంటంటే మార్కెట్లో కంపేర్ టు డిజైనర్స్ డెవలపర్కి సాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు డిఫరెన్స్? ఇద్దరు సేమ్ బట్ డెవలపర్స్ ఏంటంటే కొంచెము అంత కోడింగ్ లాంగ్వేజెస్ చేస్తుంటారు, ఫోకస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ డిజైనర్స్గా మనకు క్రియేటివిటీ థాట్స్ ఉండాలి. కంపేర్ చేయలేము, ఎప్పుడు ఏ పొజిషన్ తక్కువ చేయలేము, కంపేర్ చేయలేము. బట్ ఎవరి విజన్లో వాళ్ళ పర్ఫెక్షన్లో వాళ్ళు పర్ఫెక్ట్. సో కంపేర్ టు డెవలపర్ అండ్ డిజైనర్, సో బోత్ ఆర్ ఈక్వల్ మై సైడ్ వే. ఎందుకంటే ఇద్దరు కలిసి చేస్తేనే అవుట్పుట్ వస్తుంది, కరెక్ట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిజైనర్స్, సెకండ్ స్టెప్ వచ్చేసి డెవలపర్స్. తర్వాత మన విజువలైజేషన్ ఎలా అయితే చేసామో యూఐ అదే అవుట్పుట్ డెవలపర్ ఇవ్వాలి. కొన్నిసార్లు డెవలపర్ తిడుతుంటాడు కూడా, అరే నాయన మరీ కాంప్లిమెంట్గా డిజైన్ చేయకు, ఎందుకంటే డెవలప్ చేసేప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, కొంచెం చూసుకో అంటే ఓకే బ్రదర్ ఓకే అంటే దిస్ ఇస్ ద కమ్యూనికేషన్. ఇద్దరికి ఈ మధ్య చాలా మీమ్స్ చూస్తున్నాం, మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టేసుకుంటారు. సో డెవలపర్స్ డిజైనర్స్ ఆగండి, మీరు ఇద్దరు సమానమే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కరెక్ట్. ఒక ప్రాజెక్ట్కి మీరు ఇద్దరు 2 eyes. పర్ఫెక్ట్, సూపర్. ఓకే అండి, ఒక స్టూడెంట్ వచ్చాడు, డిజైనింగ్ కోర్స్ చేసేసాడు, తన కెరియర్లో మైల్ స్టోన్స్ ఎలా ఉండబోతుంది అంటే జాబ్ జాయిన్ అయిపోయాడు, తర్వాత తన గ్రోత్ ఎలా ఉండబోతుంది ఈ పర్టికులర్ డిజైనింగ్ ఫీల్డ్లో? సో డిజైనింగ్ ఫీల్డ్లో గ్రోతింగ్ ఎలా ఉంటుందంటే, నీ స్కిల్లో మెయిన్గా నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీడే అప్డేట్ అవ్వాలి. నువ్వు డిజైనింగ్లో మెయిన్ అదే, ఎవ్రీ టైం అప్డేట్. లేటెస్ట్ ట్రెండ్ ఏంటి, ప్రజెంట్ టెక్నాలజీలో కొత్త ప్లగిన్స్ ఏమొచ్చాయి, మార్కెట్లో ట్రెండింగ్ కాన్సెప్ట్ ఏంటి, విజువలైజేషన్ ఎలా ట్రెండింగ్లో ఉంది, ఆ రూల్స్ అన్ని నువ్వు ఫాలో అవుతూ కనుక నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే నీ కెరియర్ జస్ట్ ఇమాజిన్ చేయండి. స్టార్టింగ్ ఒక 20,000 శాలరీతో జాయిన్ అయినా నేను, రైట్, 6 monthsకి 35,000 నాకు వచ్చిందంటే నేను ఎంత ఇంప్రూవ్ చేసుకొని ఉంటాను ఆ స్కిల్ని, రైట్. ఇక్కడ డిజైనర్స్ వాళ్ళ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒకటే ఎజెండా, హార్డ్ వర్క్ షుడ్ నెవర్ ఫెయిల్, రైట్. అట్ ద సేమ్ టైం ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఎవ్రీ డే షైన్ అప్ అవ్వాలి, కొత్త టూల్స్ నేర్చుకోవాలి, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే బయట కంట్రీలో కంపేర్ టు మన దగ్గర ఇండియా కన్నా బయట కంట్రీకి వెళ్తే కనుక చాలా హైయర్ ప్యాకేజెస్ డిజైనర్స్కి.
చాలా అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. నేను అందుకే చెప్పట్లేదు, అంత పెద్ద ప్యాకేజెస్ ఉంటాయి. ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుంది మన సో కంట్రీకి? అంటే డిఫరెన్సెస్ అంటే మీకు కూడా తెలుసు, ఇక్కడ మన కంట్రీలో ఉన్నదానికన్నా బయట దాంట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది, చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఇది సో వర్క్ బ్యాలెన్స్ విషయంలో చూసుకుంటే చాలా వర్క్స్ ఉంటాయి, చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. మన దగ్గర వర్క్స్ తక్కువ, చేసేవాళ్ళు ఎక్కువ. సో సన్నీ గారు, మనకి కోవిడ్ వచ్చింది, మనకి లైఫ్ చూస్తే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. అవును. సో బిఫోర్ కోవిడ్ అన్ని ఆఫ్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేసేవాళ్ళు స్టూడెంట్స్. ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఏం సజెస్ట్ చేస్తారండి? ఒకవేళ ఏదైనా స్టూడెంట్ వచ్చి మిమ్మల్ని అడిగారనుకోండి, ఆఫ్లైన్ కోర్సెస్ తీసుకోవాలా ఆన్లైన్ తీసుకోవాలా అని, వాట్ విల్ యూ సజెస్ట్? సో ఇక్కడ ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను స్పెషల్గా స్టూడెంట్స్కి మీరు ఆన్లైనే చేయమని చెప్పలేను, ఆఫ్లైన్కి వెళ్ళమని చెప్పలేను. ఎందుకంటే ద ప్రయారిటీ షుడ్ బి డిఫరెంట్, రైట్? ఇప్పుడు ఆన్లైన్లో ఏమవుతుందంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఒక యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్లో ఒక ఫ్రీ క్లాస్ నడుస్తుంది, టూల్స్ చెప్పారు, ఒక లోగో డిజైన్ చేస్తారట అనగానే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తాను, రైట్? అదొక 1 hour ఉండొచ్చు క్లాస్, లేదంటే 30 to 40 minutes ఉండొచ్చు, రైట్? క్లాస్ మొత్తం విన్న తర్వాత ఏమవుతుందంటే, క్లాస్ మొత్తం విన్న తర్వాత రైట్ అయిపోయింది, మధ్యలో నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పాస్ చేసుకోవచ్చు, నేను మళ్ళీ రిమైండ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంది, రైట్? ఇక్కడ ఆన్లైన్లో కొంచెం బెనిఫిట్ ఉంది, కొంచెం లాస్ కూడా ఉంది. ఎక్కడ అంటే నీకు ఆన్లైన్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, నీ ఇష్టం, నచ్చితే వినొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, కావాలంటే మళ్ళీ వినొచ్చు టాపిక్ని. సూపర్ బెనిఫిట్ ఇది. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్, ఫోకస్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చోవచ్చు, హాస్టల్లో కూర్చోవచ్చు, రూమ్లో కూర్చోవచ్చు, నేను ఎక్కడ కూర్చున్నా సరే క్లాస్ వింటా, ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేస్తా, అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ పెట్టేస్తా. బట్ నీకు డౌట్ వస్తే ఎవరిని అడుగుతావు? ఒక డౌట్ వచ్చింది, రైట్? ఫోన్లో క్లారిఫై ఫోన్ చేయగానే ఫోన్లో చెప్పడం కాకుండా లైవ్ మెంటర్ ఉంటే ఎంత బాగుంటుంది. లైవ్గా డెడికేటింగ్గా ఒక టైం స్పెండ్ చేసి, ఓకేనా, టైం స్పెండ్ చేసి సార్తో కూర్చొని మాట్లాడి డౌట్ వస్తే అడగడానికి సార్ ఉంటారు కదా ఆఫ్లైన్లో. తర్వాత ఆఫ్లైన్లో ఏమవుతుందంటే నీతో పాటు టీం మెంబర్స్ అందరూ కలిసి వస్తారు, ఒక ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, నీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మార్నింగ్ లెగ్గానే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. ట్రైనింగ్ పీరియడ్లో నేను ఆఫ్లైన్కి ప్రిపేర్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఉండాల్సినటువంటి డిసిప్లినరీస్ మనకు ఇక్కడనే వస్తాయి. వామ్మో, నేను 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, ఎందుకంటే నాకు 2 hours క్లాస్ ఉంటుంది. క్లాస్లో సార్ ఉంటాడు, ఆయన రిపీట్ ఇవ్వండి వినాలి. నాకు ఏ డౌట్ వచ్చినా రాసుకొని వెళ్తాను డైరెక్ట్గా. రేపు సార్ని డౌట్ అడగాలి, రాసుకొని వెళ్ళి సార్ నాకు ఈ డౌట్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోయింది, రైట్? ఆన్లైన్ ఏమైంది, రైట్? క్లాస్ విన్నాం, డౌట్ సెషన్ ఒకటి ఉంటుంది మళ్ళీ సపరేట్గా, మళ్ళీ డౌట్ సెషన్కి సపరేట్ ఇంకొక లైవ్ సెషన్ కండక్ట్ చేస్తారు. డౌట్ సెషన్లో ఒక 30 మంది 40 మంది రెడీగా ఉంటారు, రైట్? ఎవరి క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంటారు, రైట్? ఫేస్ తెలియదు కాబట్టి 100 questions అడుగుతాడు. ఒకసారి ఫేస్ టు ఫేస్ ముందు తెలిసిన మాటలు క్వశ్చన్ అడగమనండి సార్ని, భయం అవుతుంది. ఆ భయం పోతుంది లైవ్ ఇంటరాక్షన్ ద్వారా, నీకున్నటువంటి భయం వెళ్ళిపోతుంది, ఒక డిసిప్లినరీ వస్తుంది. ఏ డౌట్ ఉన్నా నువ్వు డైరెక్ట్ సార్ని అడగొచ్చు, దగ్గర ఉండి నీతో పాటు టీం మెంబర్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. చెప్పండి బ్రదర్, ఏం చేశారు మీరు, డిజైన్స్ బాగా చేశారా, నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి చెప్తారా, నేను ఈ డిజైన్ చేశాను చూడు. కమ్యూనికేషన్ పెరుగుతుంది, రైట్? సో దీని ద్వారా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, దీని ద్వారా స్కిల్ సెట్ వస్తుంది, అవునా? బట్ యూట్యూబ్లో ఆన్లైన్లో చూసుకోవడం ద్వారా దీంట్లో కూడా డ్రాబ్యాక్ ఏం లేదు, ఇట్స్ గుడ్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, నేను చెప్తా. ఎవ్రీ టైము ఒక పర్సన్ని మనము గెస్ చేయలేము. కొందరు చాలా టాలెంటెడ్ ఉంటారు, ఓన్లీ ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసులు చూసి కూడా ఉద్యోగాలు కొట్టిన మంది మస్తు మంది ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళని తప్పలేం కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది. బట్ నీకు ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు, ఆన్లైన్లో చూసుకొని నేర్చుకునేటటువంటి కెపాసిటీ నీకు ఉందా, నేర్చుకో, ప్రాక్టీస్ చేయి. అలా అని చెప్పి సార్ నా వల్ల ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్ ఈజ్ గుడ్ అనుకున్నావు అనుకో, దెన్ బెటర్ యూ కెన్ గో టు ద ఆఫ్లైన్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో, ఇంకేం బాధ. సో ఆన్లైన్లో అయితే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అప్పుడు చదువుకో, నీకు ఇష్టం వచ్చినప్పుడు వినొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి మనకు, కరెక్ట్ కదా? రికార్డ్ క్లాసెస్ మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. డౌట్ సెషన్కి మన ఫ్యాకల్టీతో ఖచ్చితంగా ఒక సెషన్ అరేంజ్ చేస్తాం, రైట్? దాంట్లో మళ్ళీ డౌట్స్ అడగవచ్చు. ఇది చాలా అంటే చాలా పాజిటివ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్లో నువ్వు ఇంట్లో ఉండి కూడా మన ఫ్యామిలీ దగ్గర ఉండి కూడా మన కంఫర్ట్ జోన్లో ఉండి నేర్చుకోవచ్చు, రైట్? బట్ కొన్నిసార్లు అదే డిస్ట్రాక్షన్, అది కొన్ని. ఇప్పుడు ఎందుకంటే మనం క్లాస్ చూస్తుంటాము, అమ్మకి లోపల గిన్నెల సౌండ్ టింగ్ టింగ్ సౌండ్ చేస్తుంటాయి, డిస్టర్బెన్స్. లేకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అరే నాన్న బయటకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాబో, ఆ మమ్మీ ఒక్క నిమిషం పాస్, ఇది ఇక్కడే జంప్, పాల ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టినాం, మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు. సర్లే నేను తర్వాత చూస్తాలే, క్లోజ్. ఎందుకు తెలుసా, ఆల్రెడీ నేను రివైండ్ చేసుకోవచ్చు, క్లాస్ ఉంటుంది, నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు క్లాస్ వింటా, నా ఇష్టం. ఇక్కడ ఏమవుతుందంటే
చాలా ప్లస్ ఉంది, బట్ ఎవరికి క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్లస్. సరే కష్టం సార్ నా వల్ల కాదు అన్నప్పుడు ఆఫ్లైన్ ఇస్ టూ గుడ్. లైవ్ మెంటరింగ్ ఆఫీస్ ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఆఫ్లైన్ని కొందరు అంటుంటారు అనమాట, ఏమనంటే అదంతా కాదు అసలు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బెటర్. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఆఫ్లైన్లో ఎంత టాస్క్ ఉంటుందో ఆన్లైన్లో అంత టాస్క్ ఉండదు. ఆఫ్లైన్లో అందరినీ కరెక్ట్గా ట్రీట్ చేయాలి. ఎన్ని డౌట్స్ ఉంటాయి తెలుసా ఆఫ్లైన్లో, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి, ప్రతిదీ సాల్వ్ చేయాలి. కరెక్ట్. ఇక్కడ నేర్చుకునేటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది, బట్ ఎట్లా ఉంటుంది, తక్కువ ఉంటుంది, కొంచెం ఇంటరాక్షన్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. బోత్ ఆర్ ఈక్వల్. ద ప్రయారిటీ ఇస్ స్టూడెంట్స్కి ఇచ్చేసినాం మనం వద్దు ప్రయారిటీ. సో స్టూడెంట్స్ మీ ప్రయారిటీస్ని బట్టి చూస్ చేసుకోండి, మీ కంఫర్ట్ జోన్ ఎక్కడైతే మీరు బాగా నేర్చుకోగలరో అది చూస్ చేసుకోండి. యా ఇట్స్ గుడ్. యా సన్నీ గారు, మీ క్లాసెస్ నేను చాలా విన్నాను, తర్వాత స్టూడెంట్స్ కూడా చాలా బాగున్నాయి మీ క్లాసెస్ అన్నారు, కానీ మీరు తెలుగులో టీచ్ చేస్తున్నారు యా కదా? ఇది సూపర్. సో బేసిక్గా మనం బయటకి ఎక్కడైనా ఎంఎన్సీస్కి వెళ్ళినా ఇంగ్లీష్ 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 అంటారు, మరి మీరు తెలుగులో టీచ్ చేస్తున్నారు. సో బేసిక్గా తెలుగునే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఒక విషయం చెప్తాను చూడండి. మనము ఇప్పుడు ఒక బీటెక్ కాలేజ్ చూడండి, ఇంగ్లీష్ మీడియం కాలేజ్ రైట్. నార్మల్గా ఒక రెగ్యులర్గా డిగ్రీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి చూడండి, కాలేజ్లోకి వెళ్దాం మనం, ఒక లైవ్ సెషన్ తీసుకున్నప్పుడు సెమినార్ తీసుకుందాం, ఒకటి కెరియర్ అవేర్నెస్ కానీ తర్వాత కెరియర్ గైడెన్స్ కానీ తీసుకొని మనము ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడండి రైట్. క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పడానికి చాలా భయపడుతుంటారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ వాళ్ళు, దట్టు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే. లేచి కనీసం సార్ని క్వశ్చన్ అడుగుదామంటే ఒక భయం ఉండిపోతుంది వాళ్ళకి. ఎందుకు తెలుసా, నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ నేను ఎక్కడ మాట్లాడితే ఎక్కడ మిస్టేక్ చేస్తానని భయానికి పాపము ఆ అబ్బాయి నిల్చొని మాట్లాడలేదు, క్వశ్చన్ చేయలేడు. కరెక్ట్. అదే బీటెక్ కాలేజీ, అదే ఇంగ్లీష్ మీడియం కాలేజీలో తెలుగులో మాట్లాడదాం, మన మదర్ టంగ్ తెలుగులో ఒక్కసారి మాట్లాడదాం, చాలా మంది క్వశ్చన్స్ రేజ్ చేయగలుగుతారు, నిల్చొని మాట్లాడగలుగుతారు, చాలా కాన్ఫిడెంట్గా అడుగుతారు, చాలా కాన్ఫిడెంట్ రైట్. నానా అర్థమైందా, ఏం చేద్దాం సార్, నేను ఇది చేశాను, నాకు రావట్లేదు సార్, నాకు ఇది చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే తెలుగులో మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరు, ఇంగ్లీష్లో మాట్లాడదామన్నప్పుడు నీకు మాట్లాడడం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు రైట్, లేచి నిల్చొని మాట్లాడడానికి భయపడుతుంటావు. చిన్న భయం, చిన్న భయం ఏంటంటే అయ్యో నేను మిస్టేక్ చేస్తున్నాను అందరూ చూస్తారేమో, ఆ భయం ద్వారా ఇంగ్లీష్ వచ్చిన పర్సన్ కూడా సైలెంట్గా ఆ మూలలో కూర్చున్నాడు తెలుసా. కరెక్టా. తెలుగులో మాట్లాడితే ఆ మూలలో కూర్చున్న పర్సన్ కూడా లేచి నిల్చొని సార్ నాకు డౌట్ ఉంది అన్నాడు, సార్ ఐఎమ్ హ్యావింగ్ వన్ డౌట్ రైట్ అనలేటు. ఎందుకంటే భయం. ఆ భయం స్టూడెంట్స్ నుంచి పోవాలి అంటే మనం తెలుగులో మాట్లాడడం ద్వారా చాలా ఈజీగా సింక్ అవుతాడు, ఏ డౌట్ ఉన్నా లేచి అడుగుతాడు రైట్. దట్ యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి ఎప్పుడు. అంటే ఒక సార్కి ఒక స్టూడెంట్కి బాండింగ్ ఎలా ఉండాలంటే, వామ్మో సార్ వస్తుండంటారా, కొడతాడు తిడతాడు సీరియస్ అంట, భయం ఉన్నంత వరకు పాపం స్టూడెంట్ తన లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోలేడు, భయపడతాడు, తన సబ్జెక్ట్లో ఏదైనా అడుగుదామన్నా కానీ భయపడతాడు. సార్ క్లాస్లో ఉన్నాడంటే భయం అవుతుంది తెలుసా, బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు అమ్మో సార్ వచ్చిండంట లేట్ అయింది, సార్ క్వశ్చన్ అడిగితే పరుగు పోతుంది నాది, భయం ఉంది రైట్. ఆ భయం అంతా పోవాలంటే సారే యూజర్ ఫ్రెండ్లీగా మాట్లాడితే, నాన్న ఇట్రా, ఎందుకు లేట్ వచ్చినావు, ఏమైంది, నిన్న వర్క్ చేసినావా, చేయలేదా, ఎందుకు రాలే నాన్న, దగ్గర కూర్చో చెయ్యి నేను చేస్తుందా, ఇంత బాగా చెప్పినప్పుడు నేను తెలుగులో చెప్తున్నా కాబట్టి నా పిల్లలందరూ సింక్ అయినా నాకు. ఒక్కవేళ ఇంగ్లీష్లో చెప్తే అసలు సింక్ కారు, భయపడతారు. ద వే ఆఫ్ టీచింగ్లో ఏమవుతుందంటే నువ్వు ఎలా టీచ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ రైట్. లాంగ్వేజ్ పక్కన పెడితే అది ఎంత రీచ్ అయిందని ఇంపార్టెంట్ ఫస్ట్. గంటలు క్లాస్ చెప్పడం కన్నా 15 నిమిషాలు చాలా ప్రేమగా మాట్లాడి అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, నీకు ఏది ఇష్టమో చేస్తే తొందరగా రీచ్ అవుతుంది. ఇది అంటే మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజనే అది. దట్టు ఇప్పుడు మీరు అన్నారు కదా ఎంఎన్సీ కంపెనీస్ సార్ మరి ఇంగ్లీష్ కంపల్సరీ అంటే, ప్రతి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇంగ్లీషే ఉంటుంది, తెలుగు ఎవరు మాట్లాడరు. ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ హెచ్ఆర్ ఉంటారు కదా, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు రైట్. జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత హే బ్రో తిందామా, లంచ్ తెచ్చుకున్నావా, ఏం కూర ఇంట్లో, తెలుగే ఇన్స్టెడ్ ఆఫ్ తెలుగు రైట్. ఇంగ్లీష్కి ప్రయారిటీ ఎందుకంటే బయట కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి, మనం ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ, క్లయింట్కి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు బయట యూఎస్ క్లయింట్ నేను తెలుగు రైట్, ప్యూర్ తెలుగు మీడియం, డిజైనర్ జాబ్ వచ్చింది రైట్, నా పరిస్థితి ఏంటి, ఇంగ్లీష్ రాదు కదా. సో దానికోసమే మనం ఏం చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం ట్రైనింగ్లో పిల్లలకి తెలుగులో సబ్జెక్ట్ అంతా చెప్పి ఇంగ్లీష్లో కూర్చోబెట్టి మనం గైడెన్స్ ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి ఎలా మాట్లాడాలి సో బేసిక్ నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు అంతేందుకు మనము యూట్యూబ్లో కూడా
జస్ట్ ఒక 500-600 రీజనబుల్ బడ్జెట్లో కూడా ఇంగ్లీష్లో క్లాసులు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రైట్? చాలా మంది. మరి ఇంకేం బాధ, ఇంగ్లీష్ అనేది అసలు అనర్గళంగా నేర్చుకోవచ్చు, భయమే లేదు. 30 డేస్లో ఇంగ్లీష్, 45 డేస్లో ఇంగ్లీష్. మీరు ఆల్రెడీ సోషల్ మీడియా ఫేమస్ మన వశిష్ఠ 360 అని ఉంటారు, రైట్? తనవి కూడా మీరు చూడొచ్చు. ఏమవుతుందంటే చాలా తెలుగులో నీట్గా ఉంటాయి. తెలుగు సెంటెన్స్, ఇంగ్లీష్ సెంటెన్స్, తెలుగు సెంటెన్స్, ఇంగ్లీష్ సెంటెన్స్. డైలీ ఆఫీస్కి రావాలి, క్లాస్లో కూర్చోవాలి, ప్రాక్టీస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్ చేయాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్. తెలుగును నేను ఎంచుకోవడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే ద వే ఆఫ్ అప్రోచ్ ఇట్స్ వెరీ ఈజీ, రైట్? అట్ ద సేమ్ టైం నీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. మన మదర్ టంగ్. సార్ మరి ఇప్పుడు మన మదర్ టంగ్ అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్లో టీచ్ చేద్దాం. తెలుగు పిల్లలందరూ నేర్చుకుంటారు. మీరు చూడండి, ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా తెలుగు క్లాస్కే వస్తారు, తెలుగు క్లాస్కే వస్తారు. ఎందుకంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, రైట్? అది. సో తెలుగుని నేను సెలెక్ట్ చేసుకోవడం ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంగ్లీష్ లేకపోద్ది కదా, ఎటకరం అవుతుంది కాబట్టి చాలా చాలా సంతోషకరమైన విషయం ఇది. హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఎందుకంటే మనం చదువుతున్న స్కూల్ నుంచి గురువులకు ఇచ్చిన రెస్పెక్ట్ని బట్టి వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విలువలు ఏ రోజుకు పోలేదు. ఇప్పటి వరకు కూడా మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంటాం కదా, చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది అనమాట. ఐ వెరీ హ్యాపీ టు స్టార్టింగ్ తెలుగు, దట్టు మన త్రో ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీలో తీసుకుంటే కనుక తెలుగులో ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ లైవ్లో, నాట్ ఆన్లైన్, రైట్? బికాజ్ ఆన్లైన్లో ఉన్నారు, ఆన్లైన్లో కొందరు ఉన్నారు మార్కెట్లో. తెలుగులో ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకి లైవ్లో అంటే అది నేనే. దానికి చాలా చాలా గర్వించదగ్గ విషయం నాకు ఇది. చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ని బ్రేక్ చేస్తున్నారు. పిల్లలకి కాన్సెప్ట్స్ వెళ్ళడం ఇంపార్టెంట్ మోర్ దాన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ కాబట్టి నేర్చుకోవచ్చు, లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ. 30 డేస్ 40 డేస్ కొంచెం ఫోకస్. బట్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్, రైట్? అర్థం అవడం ఇంపార్టెంట్. ఎంత అర్థమైంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం కాన్ఫిడెంట్. యా. సో సన్నీ గారు చెప్పారు కదా, మీరు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు అండ్ మీరు టీచ్ చేస్తారు, యూఆర్ టీచర్ ఫస్ట్. ఎలా ఫీల్ అవుతున్నారండి ఇంతమంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేయటం, పర్టికులర్లీ ఇన్ డిజైనింగ్ కోర్స్? యా. సో ఇది ఎలా ఉంటుందంటే కత్తి మీద సాము, ఇది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. కత్తి మీద సాము అంటే కత్తితో యుద్ధం, ఓకే, అట్లా అనుకోవచ్చు. ఇక బ్రతుకుతో చెలగడం, ఇటు దొరికితే ఇదో బాధ, ఇటు పడితే ఇటొక బాధ, రైట్? అంటే ఒక గురువు అనేటటువంటి పొజిషన్ ఉంది చూసారా, చాలా గర్వించదగ్గ విషయం. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నాకు తెలియలేదు. ఇక సార్ని కామెంట్ చేయడం కామన్ స్టూడెంట్స్, చిలిపిగా, రైట్? కానీ సార్ ఎంత కష్టపడితే స్టూడెంట్స్ లైఫ్ బాగుంటుంది. తర్వాత మనము సక్సెస్ అయినప్పుడు ఒక గురువు ఎంత సంతోషపడతాడంటే ఆ సంతోషం నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చూసాను అనమాట. నా పిల్లలు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తుంటాం కదా పిల్లలకి, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు, గుండెల నుంచి తన్నుకు వస్తుంది. కొందరు పిల్లలు ఏడుస్తారమ్మా, ఎందుకంటే సార్ నేను ఎవరిని, అసలు నా లైఫ్ స్టైల్ ఏంటి సార్, నాకేం తెలీదు. అలాంటి నన్ను ఒక ఐటీ ఇండస్ట్రీలో విలేజ్లో ఖాళీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఒక ఐటీ ఇండస్ట్రీలో జాబ్ ఇప్పించారు కదా, జీవితాంతం మిమ్మల్ని మర్చిపోమని ఇట్లా పెడతారు పిల్లలు. ఆ రోజు కొన్ని కోట్ల డబ్బు కూడా మనకు పనికిరాదు. డబ్బుతో కొనలేనిది, డబ్బుతో సాధించలేనిది ఏదైనా ఉంది అంటే ప్రేమ, జెన్యున్గా బ్లెస్సింగ్స్. ఇప్పుడు మన విలేజ్లో చూడండి, అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు చల్లగుండు బిడ్డ అంటారు తెలుసా, చల్లగుండు నాన్న అంటారు. అంటే వాళ్ళ ఆశీర్వాదం అది, రైట్? మనము ఎవరికన్నా కొంచెం అన్నం పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే చల్లగా బ్రతుకు బిడ్డ, 2 చేతులు పెట్టి. దాంట్లో కొన్ని కోట్లు కాదు మిలియన్స్ కూడా రానంత డబ్బును మించిన ఆశీర్వాదం. అది ఒక గురువుకే సొంతం. ఒక గురువు అంటే ఒక గురువే అంతే. ఉపాధ్యాయునికి మాత్రమే సొంతం అమ్మ. అంతమంది పిల్లల బ్లెస్సింగ్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉంటాయి, రైట్? మనం ఎంతో కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఇంతకుముందు చెప్పాను 2 వేస్, రైట్? ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే పాజిటివ్ వే, రైట్? ఇంకొకటి నెగిటివ్ వే ఉంటుంది, రైట్? ఈ పాజిటివ్ వేలోనే ఇంకో పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరున్నారు, మీరు నా దగ్గర ట్రైనింగ్ వచ్చారు, రైట్? సో మీ బిఫోర్ మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలో మీకు మాత్రమే తెలుసు. మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అరే మా అమ్మాయి చాలా చదువుకోవాలి, తన పొజిషన్ ఇలా ఉండాలి, అందరి పిల్లల్లా కాదు, తనకంటూ ఒక పేరు ఉండాలి, నా పేరు ఖచ్చితంగా నిలబెడుతుంది మా అమ్మాయి అని అనుకుంటారు పేరెంట్స్. ఒక పర్సన్ దగ్గరికి ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్ పంపిస్తారు. మీరు వచ్చిన తర్వాత ఫుల్ ఫోకస్ చేస్తాడు సార్, ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఒక సార్ని ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేయాలి. ఈజ్ మై ఫాదర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చెప్పినా వింటారు. నాన్న బెదిరిస్తే భయపడతారు, బట్ ఎందుకు మన కోసం కదా, అలా భయపడి తన పరువు కోసం కాపాడినట్టు ఖచ్చితంగా నిలబడి చదువుకుంటాం. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్కి మీరు విషయం చెప్తే కొన్నిసార్లు పేరెంట్స్ షాక్లు ఉంటారు. అదేంది, ఏం రాదు మా అమ్మాయికి జాబ్ వచ్చింది కదా, ఇట్లా అసలు ఎట్లా పాసిబుల్ ఏంటంటే నాకు నేర్పించిన సార్
అంత మంచిగా నేర్పించాడు, నేను కష్టపడ్డా అన్న తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా, పేరెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి తెలుసా. అయ్యో మా అమ్మాయికి జాబ్ వచ్చి ఈ ప్లేస్లో ఉందా, మేమున్న పెరిగిన కల్చర్ ఏంటి, నేను ఎంత కష్టపడి మా పిల్లల్ని పెంచానని చెప్పి అదంతా పేరెంట్స్కి తెలుసు కదా. సక్సెస్ అయిన తర్వాత సీరియస్లీ చెప్తున్నా, నా దగ్గరికి వచ్చి నిల్చొని ఇట్లా పెట్టి ఏడ్చి సంతోషంగా ఏడ్చిన వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఆ రోజు అనిపించింది నాకు, ఇంకా పెద్ద పెద్ద సక్సెస్ అవసరం లేదు, లైఫ్లో ఈ సక్సెస్ సరిపోయింది. అంటే ఇండైరెక్ట్గా ఒక ఫ్యామిలీకి మనం హెల్ప్ చేస్తున్నాం, ఇండైరెక్ట్గా వాళ్ళ సంతోషానికి కారణం అవుతుంది. ఇప్పుడు నాకేంటంటే, నాకు ఇప్పుడు బంధువులు ఎంతమంది తెలుసా, 100 మంది కుటుంబాలు, 100 మంది ఇంట్లో పిల్లలందరి పేరెంట్స్ అందరూ నన్ను ఫ్యామిలీగా ట్రీట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి మనం ఒక ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినాం, రైట్. వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇప్పించినాం, సెటిల్డ్, రైట్. తర్వాత అంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. వాళ్ళందరూ ఇచ్చే బ్లెస్సింగ్ చూసిన తర్వాత నేనేం ఫిక్స్ అయ్యానంటే, ఫ్యూచర్లో కూడా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించగలగాలి, పిల్లలందరికీ సాయం చేయాలి. ఇప్పుడు సాయం చేయాలంటే సార్ ఉచిత విద్య అని కామెంట్ కూడా పెట్టుకుంటారు. ఉచిత విద్య ఇవ్వడానికి మనం ఎమ్మెల్యేలం కాదు, ఎంపీలం కాదు కదా, కరెక్ట్. గవర్నమెంట్ స్కీమ్ లైక్ PMKY సంస్థలు నడిస్తలేము. సో ఒక ఆర్గనైజేషన్ గ్రోత్ అవ్వాలంటే కూడా ప్రతిదీ ఇంపార్టెంటే. మనం సాయం చేయడానికి మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, మనందరం కలిసి జర్నీ చేయాలి, కరెక్ట్. సో దానికోసము అంటే ఈ లైఫ్లోనైతే నాకు వాజ్ వెరీ 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 హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది పిల్లలకు లైఫ్ ఇచ్చినాం కాబట్టి. నెగిటివిటీ పాయింట్ చెప్పనా, 2 minutes, రైట్. కత్తి మీద సామి ఇటైతే బాగుంది, అబ్బాయికి జాబ్ వచ్చింది కాబట్టి అబ్బాయి ఏం చేస్తాడంటే చాలా ప్రౌడ్ మూమెంట్, రైట్. మరి రానున్న పరిస్థితి ఇంకా ఉంటుంది కదా మేడం, రానుడు 100 చెప్తాడు ఇక. ఎట్లా అంటే మాకేం చెప్పలే, నాకేం రాలే, నాకేం రాదు. మరి నీ బ్యాచ్లో ఉన్న ఇప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటారమ్మా, 10 మందిలో 8 మంది స్టూడెంట్స్ దాకా జాబులు వచ్చి 2 జాబ్ రాకపోతే తప్పేవరిది, మనం నేర్చుకోలేదు కదా, రైట్. బట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది స్టూడెంట్ది, తన టార్గెట్ ఒకటే ఉంటుంది, సార్ నాకు ఇంకేం రాలేదు, ఇంటర్వ్యూస్ పోతున్నా, జాబ్ వస్తలేదు అంటే ఎందుకు రాలేదు, ఫస్ట్ పాయింట్ ఇది ఆలోచించాడు. ఒకటే టార్గెట్, సార్ మీరు ఏం చెప్పారు సార్ నాకు అర్థం కాలే, మీరు నాకు కొన్ని చెప్పారు సార్ మొత్తం చెప్పలే, వీడు టైంకు రాడు, చెప్పిన అసైన్మెంట్ చేయడు, ప్రాక్టీస్ అసలే ఉండదు, క్వశ్చన్ అడిగిన అనుకో హట్ అవుతాడు, సార్ ప్రతిసారి నన్నే అడుగుతున్నాయి సార్ క్వశ్చన్లు, నేనే చెప్పమంటారా, నాకు అర్థం కాదు, టీంలో లేరా అందరూ, ఏం సార్ మీరు మొత్తం నన్నే అడుగుతున్నారు ఎందుకు రోజు, ఇదో బాధ. ఇక్కడ ఏమవుతుందంటే ఒక గురువుగా 15 మందిని జస్ట్ ఇమాజిన్ చేయండి, 15 మంది మెంటాలిటీని ఈక్వల్గా తీసుకొచ్చేటటువంటి పాయింట్ ఏంటంటే గురువు. ఎంత టార్గెట్ తెలుసా అది, ఒకడికి నాన్ వెజ్ ఇష్టము, ఒకడికి వెజ్ ఇష్టము, ఒకటి చికెన్ పులావే తింటాడు, ఒకడు పులిహోర తింటాడు, ఒకడు పప్పు సాంబార్ తింటాడు. బట్ వీళ్ళందరికీ కలిపి ఒక్క ఫుడ్ పెట్టాలా, నేను సాటిస్ఫాక్షన్ కడుపు నింపాలా, ఎంత టాస్క్ అమ్మా ఇది, రైట్. ఇక సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడమంటే మాత్రము దునియా మాట్లాడతారు, అంత ఉత్తదే, అంత ఫేకు ఉత్తదే, ఆడ ఏం లేదు, అంత ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇవ్వడరా చెప్పింది, ఇవ్వడమ్మా చెప్పింది, సారీ ఏమనుకోద్దు. ఎందుకంటున్నా అంటే మోచేవానికి మాత్రమే బరువు తెలుసు, చూసేవానికి తెలియదు. 100 మాటలు మాట్లాడచ్చు, ఒక్కసారి గ్రౌండ్లోకి దిగి ఆట స్టార్ట్ చేస్తే తెలుస్తుంది. ఒక గురువు అనేటటువంటి పొజిషన్, టీచింగ్ అనే పొజిషన్ చూసారా, చాలా అంటే చాలా క్రిటికల్, అది చాలా క్రిటికల్. దట్టు ఒక ఇంకో విషయం, డాక్టర్కి నమస్తే చెప్తారు తెలుసా, కొలుస్తారు ప్లీజ్ ప్రాణాలు కాపాడమని, రైట్. తర్వాత హార్ట్ఫుల్గా నమస్తే పెట్టేది అంటే గురువుకే. మీరు కూడా గుర్తు చేసుకోండి, చిన్నప్పటి నుంచి మీరు స్కూల్లో చదివినప్పుడు టీచర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం, రైట్. పేరెంట్స్ తర్వాత టీచర్సే, రైట్. తర్వాత ఇంకో ప్లేస్ ఎవరంటే డాక్టర్స్, రైట్. అంత వాల్యూ ఉంటుంది. బట్ కష్టం కూడా చాలా బాగుంటుందమ్మా. ఇక్కడ ఏంటంటే నెగిటివిటీ పిల్లలకు కూడా ఒకటే చెప్తాం మనం, చూడండి అమ్మా, నీకు చాదనైతే చేయి, అనవసరంగా బ్లేమ్ చేయకు, రైట్. నువ్వు హార్డ్ వర్క్ చేసి కూర్చో, వస్తుంది, రైట్, అంతే. ఇంకా దాంతో తప్ప ఇంకేముంది, ఇది నెగిటివిటీ. రెండింటిని కలిపి చెప్పనా, హార్డ్ వర్క్ చేసినట్టు ఎప్పటికైనా జాబ్ చేస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ప్రతిదీ ఇప్పుడు అన్న ప్రతిసారి రాదు కదా, అవునా, వస్తుంది, టైం పడుతుంది. ఇప్పుడు ఒక జాబ్ కోసము ఇప్పుడు నీకు ఓపిక లేదు, 3 months 6 months వెయిట్ చేయమంటే వెయిట్ చేయవు, ఖాళీగా ఇంట్లో కూర్చొని సంవత్సరం కూర్చోమంటే మాత్రం రోజు కూర్చొని టైం పాస్ చేసి తిరుగుతావు. ఏమన్నా అడిగితే నేను మంచి కోర్స్ నేర్చుకుంటా అంటావు, రైట్ కదా. అప్పుడు మాత్రం 1 year వేస్ట్ చేయొచ్చంట, ట్రైనింగ్లో కూర్చొని 6 months మాత్రము నాకు జాబ్ రాలేదు నాకు ఇంకెప్పుడు వస్తుందని ఎగురుతావు అంట. అంటే టైం వేస్ట్ చేసేప్పుడేమో ఎంత టైం అయినా ఏం కాదు, నేర్చుకునేప్పుడు మాత్రం లేట్ అయితే మాత్రము నాకు చాలా టైం వేస్ట్ అయింది, నాకు మామూలు వేస్ట్ కాలేదు, అసలు 6 నెలలు పోయింది నా లైఫ్లో. ఏంది పోయింది,
స్కిల్ నేర్చుకున్నారా నాయన, ఫోకస్ చేయి. లైఫ్లో ఏమైనా సాధించాలంటే జీవితంలో కావాల్సింది ఓపిక. నువ్వు ఎంత ఓపిక పడితే నీ లైఫ్ అంత బాగుంటుంది, అంత అంటే అంత బాగుంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వరి పండిస్తారు మన రైతులు, వరి పండిస్తారు తెలుసు కదమ్మా. పండిస్తారు. వరి వేసిన వెంటనే బయటకు వస్తుందా? కొన్ని నెలలు దాన్ని, ఎన్ని నెలలు, ఎంత సాగాలి దాన్ని, ఎంత కష్టపడాలి, నీళ్లు పెట్టాలి, పురుగు పట్టకుండా చూడాలి. అవునా? ఎంత కష్టపడి ఎంత చేస్తే కొన్ని నెలల తర్వాత ఫుడ్ ప్లేట్లోకి వస్తుంది. అవునా? ఫుడ్ ప్లేట్లోకి రావడం కూడా ఈజీ కాదు, అది కూడా ఈజీ కాదు. ఇవన్నీ ఉంటాయి, అంటే అంత పెద్ద ప్రాసెస్ ఉంది, రైట్? అలాంటిది సార్ నేను ట్రైనింగ్ చేసిన, జాబ్ వస్తలేదు సార్ నాకు. ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తుంది రా నాకు అర్థం కాదు. నువ్వు ఏం చేసినావు? ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయినవా, అప్పుడు జాబ్ వస్తుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సక్సెస్. సేమ్ టు సేమ్ మామిడి చెట్లు, మామిడి పనులు ఊరికనే వస్తాయా? వెయిట్ చేయాలి, ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్ నెలగా కాస్తాయి, రైట్? సో అట్లా నేనేమంటున్నా అంటే యాజ్ ఎ గురువుగా చాలా సంతోషంగా ఉంది. అది తెలుగులో ఎంచుకొని మరి పిల్లలకి ట్రైనింగ్ చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది పిల్లల బ్లెస్సింగ్స్ వచ్చినాయి, సక్సెస్ అయినరు. ఫెయిల్ అయిన పిల్లలు కూడా చెప్తున్నారు చూడండి. అంటే ఎవరిని వదిలేడు కదా గురువు అంటే, అందరూ నా పిల్లలే అంటాడు గురువు. ఆ లక్షణాలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, బట్ నెవర్ గివ్ అప్. పట్టు వదలని విక్రమార్కుడి వల్ల నువ్వు ప్రయత్నించు, ఖచ్చితంగా సాధిస్తావు. ఈ రోజు కాకపోతే రేపు సాధిస్తావు, బట్ వదలకు. పట్టినవంటే పట్టు వదలొద్దు. అంత కాన్ఫిడెంట్, అంత సీరియస్ నీలో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, నీకు ఒక వాల్యూ ఉంటుంది. నీ గల్లీలో కూడా నిన్ను పొగుడుతారు. నిన్ను పొగడడం వదిలేస్తే మీ పేరెంట్స్కి కూడా మంచి పేరు వస్తుంది. పలానా అబ్బాయి ఏం చేస్తుంటారంటే వాళ్ళ అమ్మ నాన్నకే క్రేజీ పేరు. అరే వాళ్ళ అబ్బాయి చూసేవారా, ఐటీ కంపెనీలో జాబ్ కొట్టాడరా, డిగ్రీ చదివిన స్టూడెంటు, ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంటు సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఎంత షాకింగ్ ఉంటుందండి, ఎంత షాకింగ్ ఉంటుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది, సాఫ్ట్వేర్ డెవలపర్ ఏంది, నువ్వు ప్రూవ్ చేయి. నీ పేరెంట్స్ యొక్క రెస్పెక్ట్ అంతా కూడా నీ చేతిలో ఉంది. పిల్లలు ఎలా మెదిలితే తల్లిదండ్రులకు అలాంటి పేరు వస్తుంది. యా, సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఐ వాజ్ వెరీ హ్యాపీ ట్రైనింగ్. ఫస్ట్ అసలు చాలా సంతోషంగా ఉంది. మా సార్ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, నాకు రెస్పెక్టబుల్ ప్రొఫెషన్స్ రెండే, ఒకటి డాక్టర్, వాడు నీ ప్రాణాన్ని నిలబెడతాడు, ఇంకొకళ్ళు టీచర్, నీ లైఫ్ని తీర్చిదిద్దుతారు అని చెప్పి. సో అలాంటి వాళ్ళని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏంటంటే నా ద్వారా కూడా పిల్లలకు కొన్ని విషయాలు నేర్పించాలి. దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లాట్ఫామ్, రైట్? మీలాంటి వాళ్ళతో ఇలా డిస్కషన్ పెట్టడం అనేది చాలా హెల్ప్ అనమాట పిల్లలకి. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు చూడండి, చాలా కామెంట్ కూడా ఇస్తుంటారు. మనం ఏంటంటే వస్తుంటాయి కామన్ డౌట్స్, కామన్ అదంతా. యాక్చువల్లీ ఆన్ ఫన్నీ సైడ్ నాకే ఒక డైలాగ్ వచ్చింది, the relationship between teacher and student should be like a fish and water, not like fish and fisherman. వామ్మో, సూపర్. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఓన్లీ తమ్ముడు అక్క చెల్లి ఈ బాండింగ్ల కన్నా ఇంతమంది చుట్టాలు, ఒక 500 మంది 600 మంది బంధువులు ఉంటే అద్భుతం కదా, కరెక్ట్? స్టూడెంట్స్ అందరూ మన రిలేటివ్స్. సో అంటే ప్రతి దగ్గర ఒక ఫ్యామిలీని మనం బిల్డ్ చేసినాం. వెరీ వెరీ సక్సెస్ఫుల్ అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళాలి మనం. చాలామంది పిల్లలకి హెల్ప్ చేయడమే మెయిన్, అంటే మెయిన్ ఏం. ఏ గురువు అయినా, నాట్ ఓన్లీ నేను, ప్రతి గురువు యొక్క టార్గెట్ ఏంటంటే పిల్లల లైఫ్ సెటిల్ అవ్వాలి, రైట్? ఏ టైంలో మిస్టేక్స్ చేయొద్దు, ఏ టైంలో బాగుపడాలి, అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చేది గురువులే, రైట్? ఓకే, వండర్ఫుల్ సన్నీ గారు. సో ఫైనల్గా మన యూత్కి, మన స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే? యా, సో ఫైనల్గా స్టూడెంట్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చూడండి అమ్మా, మీ కెరియర్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఎప్పుడు కానీ పోస్ట్పోన్ చేయొద్దు. ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు, లైఫ్లో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఎలా ఉండాలంటే రీసెర్చ్ చేయాలి. నేను ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తంలో కూడా నేను ముందే చెప్పాను ఏంటంటే, మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే గోల్ ఈజ్ మ్యాండేటరీ, రైట్? నీ టార్గెట్ ఎక్కడ ఉంది, నువ్వేం చేద్దాం అనుకున్నావు, ఫిక్స్ అవ్వు, ఫస్ట్ పాయింట్. అట్ ద సేమ్ టైం నీ టార్గెట్ని చాలామంది పక్కన నుండి లాగుతుంటారు. బయట వాళ్ళు కాదు, నీ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. నీకు అవసరమా, నీ వల్ల కాదు, నా మాట విను, నువ్వు నేర్చుకోకు, నీ వల్ల కాదు అంటారు. ఫస్ట్ వాళ్ళందరి మాటలు బంద్ చేయి. నువ్వు ఫోకస్ చేయాల్సిందంటే ఏది నీ వల్ల అవుతుంది, ఏం నేర్చుకోగలవు, నీ వల్ల అవుతుందా లేదా అని రీసెర్చ్ చేసుకో. తర్వాత డిసైడ్ అయ్యి దిగిన తర్వాత ఎవరిని పట్టించుకోకు, వెనకాల ఎవరిని చూడద్దు. ఇంకా ఒకటే ఫోకస్ పెట్టుకొని టార్గెట్ చేసుకొని లైఫ్ చేంజింగ్కి సంబంధించినటువంటి కెరియర్ సెలెక్ట్ చేసుకో. దట్టు మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ అనవసరంగా టైం వేస్ట్ చేయకండి.
ఒక గంటకు కొన్ని వేలు సంపాదించవచ్చు తెలివి ఉంటే. మీకు తెలుసో తెలియదో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఇప్పుడు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్లైన్ కోర్సులు చేస్తూ. మరి డిగ్రీలు బీటెక్ అయిపోయి ఎంబీఏ చేసి పిహెచ్డీ చేసినా నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే టైం వేస్ట్ చేస్తున్నావు. సార్ నేను పిహెచ్డీ చేసిన, డిగ్రీ చేసిన, ఏం సాధించినావు? సర్టిఫికేట్స్ ఉంటాయి. సార్ నేను గ్రాడ్యుయేట్, సార్ నేను బీటెక్ చేసిన, సార్ ఎంబీఏ చేసిన, సార్ మార్కెటింగ్ మొత్తం వేరే. ఏం సాధించినవారు అంటే వెనకాల ఏం లేదు, పెద్ద హిస్టరీ ఉంటుంది, సర్టిఫికేషన్ మొత్తం ఇవి సాధించిన. ఫైనల్గా ఏంటంటే హైలైట్ జోక్ ఏంటంటే ఇక్కడ డిగ్రీ చేసిన పిల్లోడు 35,000 జీతంతో జాబ్ చేస్తూ ఉంటాడు, నేను పిహెచ్డీ చేసి ఖాళీ తిరుగుతా అంటాను, ఇంకా ప్రిపరేషన్లు ఉంటా. ఎంత కష్టమైన పని తెలుసా ఇది, చాలా కష్టం. సో ప్లీజ్ మీ టైంను వేస్ట్ చేసుకోవద్దు. మెయిన్గా చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. దాంట్లో ఏంటంటే నీ ఫ్రెండ్ సర్కిల్ అందరు ఎట్లున్నారు, నువ్వు ఎట్లున్నావు. గాట్ ఇట్? మీ విలేజ్లో నీకు అసలు వాల్యూ ఉందా? నీకు వాల్యూ ఉందా? ఫస్ట్ క్వశ్చన్ వేసుకో. నీకు వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే నీ దగ్గర టాలెంట్ ఉండాలి. టాలెంట్ రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కల్చర్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఆ లోకల్ కల్చర్ నుంచి బయటకు వచ్చి మార్కెట్లోకి వచ్చి ఒక ల్యాప్టాప్ కొనుక్కొని మంచి కోర్స్ వేసుకోవాలి. ఫుల్ టాలెంట్ పెంచుకోవాలి. కొంచెం ఫ్రెండ్షిప్, కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి, రైట్? కొంచెం దూరం పెట్టి అన్ని ఎంటర్టైన్మెంట్లు బంద్ చేసి ఒక యంగ్స్టర్ జస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కనుక ఇది నేను చెప్పినట్టు చేస్తే వాడు డిగ్రీ అయిపోయేలోపు వాని ప్యాకేజ్ చూసి వాని లైఫ్ స్టైల్ చూసి చాలామంది విలేజ్లో ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి? నేనే అమ్మా, నేనే లైవ్ ఎగ్జాంపుల్. విలేజ్ మొత్తంలో కూడా ఒక మంచి పేరుంది. ఎందుకు? హార్డ్ వర్క్ చేసినాము, ఆ కల్చర్ నుంచి బయటకు వచ్చినాం, రైట్? బయటకు వచ్చి నేర్చుకున్నాం. మేము మార్కెట్లోకి వచ్చి ఫస్ట్ ఒక చిన్న స్టూడెంట్స్ మేము ఎట్లా అంటే సార్ చెప్పండి సార్, కొంచెం డౌట్స్ చెప్పండి, అలా నేర్చుకొని హార్డ్ వర్క్ చేసి ఈ స్టేజ్లో ఉన్నాం. మీరు సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా మీ మమ్మీ డాడీ అయితే అసలు ఎంత మంచి కొడుకుని, అసలు నా కొడుకైనా ఇంత మంచోడు, ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది, రైట్? అంతా కూడా మీ చేతిలో ఉంది. యంగ్స్టర్స్ మెయిన్ ఫోకస్ మీదే. ప్లీజ్, వయసు పోతే రాదు, సమయం గడిస్తే మళ్ళీ రాదు, ఇది నిజం. ఉన్న యంగ్స్టర్స్ ఏజ్లోనే డిగ్రీ బీటెక్ చదువుతున్నప్పుడే టెక్నాలజీ మీద ఫోకస్ చేయండి. కూర్చొని కష్టపడి చదివితే గవర్నమెంట్ జాబులు రావచ్చు అనడం వేరు, రావచ్చు అనడం వేరు, రైట్? ఖచ్చితంగా వస్తుందని ఎప్పుడు చెప్తున్నామంటే స్కిల్ ఉన్నప్పుడు. గవర్నమెంట్ జాబ్ ఏమవుతుందంటే లక్షల కాంపిటీషన్ ఉంటుంది, ఒక్కరికో ఇద్దరికి వస్తే మిగతా 99,000 మంది పరిస్థితి ఏందమ్మా, ఏంది కదా? ఉన్న పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ. బట్ ఇక్కడ ఏమవుతుంది, స్కిల్ నేర్చుకో, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్గా. స్కిల్ నేర్చుకో, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్గా. అది రాకపోయినా ఆల్టర్నేట్ నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు కదా, కనీసం ఐటీ ఇండస్ట్రీలో జాబ్ చేసుకుంటావు కదా, ఇది. బట్ టైం వేస్ట్ చేసుకోవద్దు, నెగిటివిటీ జోలికి పోవద్దు, బీ పాజిటివ్, ఎవ్రీ టైం పాజిటివ్. మార్నింగ్ లెగ్గానే ఒకటే ఫిక్స్ కావాలి, జాబ్ కొట్టాలి, సాధించాలి, ఖచ్చితంగా సాధించాలి. ఆ డ్రీమ్ పెట్టుకున్నాడు ఏదైనా చేయగలుగుతాడు. ఇది నేను ఇస్తున్న మెసేజ్. చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పారండి. హోప్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది మీ స్టోరీ అని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈ పాడ్కాస్ట్, మీకు కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు ఐ హబ్ టాలెంట్.